చదవండి. 3:1-9 చదవం. అది కూడా చదవండి. ఇంకొక వాక్యం కూడా ఉంది, చదవం. చూసారండి? సరిపోయి ముందు జరిగినదే జరుగుతూ ఉంది అన్నాడు. ఇంతకుముందు జరిగినదే జరిగిస్తున్నాడట. దేవునికి స్తోత్రం కలుగాక. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఏమైతే ముందు చేశాడో వాటిని మరలా జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇంకొక వాక్య భాగం కూడా ఉంది, అది కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. చదివా 3:15. ఎస్, చూడండి. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోవునది పూర్వమందు జరిగినదే, జరిగిపోయిన దాన్ని దేవుడు మరలా రప్పించుచున్నాడు. ఈ ఒక్క మాట పైన ప్రవక్త చాలా విషయాలు బోధించాడండి. ఈ ఒక్క వాక్యం పైన నిలబడి ఆయన ఎన్నోసార్లు ఎక్స్ప్లెనేషన్ చేశాడు దాన్ని, ఆ విషయాన్ని. అంటే పాత నిబంధనలో దేవుడు ఏమైతే చేశాడో అవన్నీ కొత్త నిబంధనలో ఇంకొక రూపంలో దేవుడు దాన్ని ముగిస్తున్నాడు అండి. దేవుని నామమున మహిమ కలుగుగాక, స్తుతి కలుగునుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. చూడండి, దేవుడెవరో అనే గ్రహింపులోకి రావాలి సంఘం అండి. దేవుడిని నమ్ముతున్నాను, చర్చికి వెళ్తున్నాను, ప్రభుని నమ్ముకున్నాను, నాకు దీవులు వచ్చాయి, మంచిగా జరిగాయి అనేది ఒక కామన్ లైఫ్ అనమాట. అది అందరూ చేసే కార్యాలు. కానీ ఇక్కడ చర్చికి వచ్చిన తర్వాత, దేవుళ్ళకి వచ్చిన తర్వాత, దేవుడు ఎవరైనా గ్రహింపు వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన తర్వాత, ఆ తర్వాత పరిశుద్ధాత్మ సహవాసంలోకి వస్తారటండి. ప్రవక్త చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. దాన్ని విభజించి కనుక చూడగలిగితే వేరు సబ్జెక్టుగా ఉన్నాయి ఇవి. చూడండి, అంటాడు ఆయన, దేవుడెవరు అనే గ్రహింపులోనికి, ఒకటి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా, 2, 3 పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలోనికి అన్నట్టండి. అంటే పరిశుద్ధాత్మ యొక్క సహవాసం వేరు, మామూలు సహవాసం వేరు. పరిశుద్ధాత్మ సహవాసంలోకి రావాలంటే దానికి ముందుగా యేసుక్రీస్తు రక్తంతో కడగబడాలి. యేసుక్రీస్తు రక్తంతో కడగబడాలంటే దేవుడు ఏమై ఉన్నాడో గ్రహించాలండి. దేవుడు ఏమైనాడో గ్రహించాలంటే సరైన వాక్యం పడాలి. వ్యాధి పోవాలంటే సరైన మందు పడాలి. మొక్క బాగా ఫలించాలంటే సరైన ల్యాండ్ ఉండాలి. సారవంతమైన భూమి ఉంటే ఆటోమేటిక్గానే పొలాలు గట్టిగా బలంగా ఉంటాయి. అలాగనే మనము దేవుడు ఏమై ఉన్నాడనే గ్రహింపులకి రావాలంటే ఖచ్చితంగా ఆ ప్రత్యక్ష దేవుడు అనుగ్రహించాలి. సరైనది వినాలి. వినటం వల్ల విశ్వాసము కలిగిద్ది. సరిగ్గా వినాలి. వినటం కూడా ఒక మంచి వరమండోయ్. అంతా ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగాక. వినటం కూడా ఒక వరమండి. వినబుద్ధి పుట్టించు ప్రభు అని యెషయా పొద్దున ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉదయాన్నే నాకు వినబుద్ధి పుట్టించు ప్రభు అని యెషయా ఎందుకంటే తెలుసండి, యెషయా ఒక ప్రవక్త అయి ఉన్నాడు. ప్రవక్త వెళ్ళి సందేశం అందించాలంటే ప్రవక్త కూడా ఏం చేయాలి? తాను కూడా వినాలి. రేపు మీరు కూడా ఎవరికైనా సాక్ష్యం ఇవ్వాలని, చెప్పాలని, చేయాలన్నా ముందు మీరు వినాలి. ముందు మీ ఆత్మ కోసం మీరు వినాలి, లేకపోతే మన కోసం మనం వినాలి. మన రొట్టి మనం తినాలి, మనం జీర్ణించుకోవాలి. అప్పుడు దాన్ని మనం అనేకులకు అందించాలి. దేవునికి స్తోత్రం కలుగాక. మైక్ బాగా ఇదైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే లేని దాన్ని తీసేసి ఉన్నదాన్ని పెట్టారండి, ఉన్నదాన్ని తీసేసి లేని పెట్టారండి. అంటే ఏదైతే ఉందో దాన్ని పీకేశాడు సాతానుడు, లేని దాన్ని పెట్టాడు. అందుకే దాని అర్థం కూడా భావం కూడా ఏమైంది? పూర్తిగా మారిపోయింది అనమాట. పూర్తిగా సాతానుడు దానికి అనేక బోధకులు ఏర్పరచుకుని బోధకుల ద్వారా దాని అర్థాన్ని మార్చేశాడు మొత్తానికి. అంటే ప్రజల మనసుల్లో, ప్రజల హృదయాల్లో పూర్తిగా నరనరంలో నాటుకుపోయింది అన్నమాట కార్యం అండి. అందుకే దైవత్వం దగ్గరే జనులు అందరూ ఆగిపోయారు. ఒకడే ఉంటాడంటే అదొక మర్మం అండి, ఇప్పుడు తెలియదండి, అడిగెళ్ళో తెలుస్తా అంటాడు ఒకడు. ఇంకోటి అంటాడు, మా దైవం కోసం వాళ్ళు కొట్టు చెప్తారు, ఎందుకు వచ్చిందండి, ఏదో దేవుళ్ళే అండి అని ఒకటి ఆగిపోతాడు. లేదు, మనం సాటిస్ఫాక్షన్ అవ్వలేదు అక్కడితో. ప్రవక్త ద్వారా దైవత్వాన్ని తెలుసుకునే అవకాశాలు మనకు ఉన్నాయి. ఒక ప్రవక్త ద్వారా, ఒక ప్రవక్త వర్తమానం ద్వారా, ఒక ప్రవక్త వివరణ ద్వారా మనము దైవత్వాన్ని గ్రహించడానికి లేదా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఆ గ్రహింపును దేవుడు అనుగ్రహిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగాక.
ఎప్పుడ గ్రహింపు వస్తుంది? సరైన వర్తమానము, సరైన వాక్యము. మళ్ళా అది అసలైన దైవత్వం గ్రహించడం అంటే. అందుకే చూడండి, సాయంకాలం దాకా టైం ఇచ్చాడు వారికి. టైం ఇచ్చడమే కాదు, ఇంకా కామెంట్ చేస్తున్నాడు, మీ దేవుడు దూరంగా ఉన్నాడేమో, నిద్రపోతాడేమో, తర్వాత ప్రయాణంలో ఉన్నాడేమో, తర్వాత గట్టిగా లేపాలేమో, కేకలు గట్టిగా వేయండేమో అని చెప్పి అన్నాడు. ఎందుకు అనిపిస్తున్నాడు? అతను తెలుసు ఆయన దేవుడు ఎలాంటి వాడో, ఆయన కలిగిన దేవుడు ఎలాంటి వాడో తెలుసండి. వారి కలిగిన దేవుడు ఎలాంటి వాడో కూడా తెలుసండి. అంటే వారి కలిగిన దేవుడి గురించి తెలుసు, ఆయన కలిగిన దేవుడి గురించి తెలుసు. దేవుని ముఖాముఖ స్వరమినవాడు, తర్వాత సందేశాన్ని ఇచ్చటలో వెనకాడినవాడు అనమాట. అతనికి ఏ సందేహం లేదు. యెహోవా ఇలాగూ సెలవిచ్చిన వాడు అన్నాడు, చెప్పాడు. అంటే ఆ వర్షం ఇక పడదు అని చెప్పాడండి. అక్కడ ఆ సందేశం ఇచ్చినప్పుడు అతనికి ఏ సందేహం లేదు. అతను చెప్పే వర్తమానం తనది కాదు, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అన్నది. దేవుని నామమునకు మహిమ కలుగాక. అంటే పలికింది ఏదైతే ఉందో అది నాది కాదు, దేవుంది అనే ధీమా ప్రవక్తలకు ఉంది. కాబట్టి అది కార్యసిద్ధి చేసినది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక, స్తుతి కలుగును గాక. దేవుడు ఎవరో దేవుడు ఎవరో అనే గ్రహింపులోనికి రావాలంట. మనం నమ్మటం వేరు, అనుగ్రహించడం వేరు, వెంబడించడం వేరు. నీకు నీవుగా దేవుని గ్రహించడం వేరండి. ఈ దేవుని గ్రహించేటప్పుడు ఈ ప్రత్యక్షత నీకు వచ్చినట్టుగానే నీ పక్కలకు వస్తుందని అంచనా వేయలేమండి. భార్య భర్తలకు వచ్చిందంటే గ్రేట్, కుటుంబాలకు వచ్చిందంటే నవ కుటుంబం అది. నేను 90 హోమ్ చేస్తున్నామంటే అది ఇంకా కుటుంబం అది. కానీ ఒకే కుటుంబంలో ఒకరికి ప్రత్యక్ష వచ్చి ఇంకొక రాకపోతే మాత్రం నరకం అది. ఎందుకంటే వాళ్ళకి రాదు, వాళ్ళకి అందదు, నువ్వు చెప్పినా దొరకదు, నువ్వు నేర్పినా దొరకదు. ఎందుకంటే అది పైనుంచి వాళ్ళ ప్రత్యక్షత. అప్పుడు వారిద్దరి మధ్య ఒక వైరం స్టార్ట్ అవుతుంది. అంత అర్థమైంది మీకు చెప్పింది? అర్థమైందండి? అది భార్యవతులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లు కావచ్చు, లేకపోతే కుటుంబం, ఫ్యామిలీ, తల్లి కూతురు కావచ్చు, తల్లి కొడుకులు కావచ్చు, లేదా అత్త మామ కావచ్చు, లేక ఏదైనా కావచ్చు. ప్రత్యక్షత ఇద్దరిలో ఒకరికి వచ్చిందంటే అది ఒక పెద్ద పోరాటం అండి. హేబెలు ఉన్నాడు, కయీను ఉన్నాడు. ఇద్దరు కూడా ఒకే గర్భంలో వచ్చారు. వారు వచ్చి బయటకు వచ్చినప్పుడు ఇద్దరు కూడా యెహోవాని ఆరాధించారు. మీకు తెలుసా? ఇద్దరు కూడా యెహోవాని ఆరాధించారు. ఇద్దరికి యెహోవా దేవుడు తెలుసు కూడా. ఇద్దరు కూడా బలి అర్పణ చేశారు. ఇద్దరు కూడా బలిపీఠం కట్టారు. ఇద్దరు కూడా బలిపీఠం కట్టారు. బలి అర్పించడానికి వారు సిద్ధపడ్డారు. ఒకరికేమో రక్తం గురించిన ప్రత్యక్షత ఉన్నది, ఒకరికేమో రక్తం గురించి అవగాహన లేదు. రక్తం ద్వారానే పాపం ప్రవేశించింది, రక్తం ద్వారానే పాప పరిహారం ఉంటుంది. అసలు దీని అంతటి కారణం రక్త మార్పిడి అని ఆది పాపం కోసం ప్రత్యక్షత ఎవరికి వచ్చింది? హేబెలుకి వచ్చింది. తర్వాత అంటున్నాడు, హేబెలుకి ఎందుకు వచ్చిందంటే హేబెలుని కయీనుని కూర్చోబెట్టుకోనంట ఆదాము వాక్యం బోధించాడట. అర్థం మీకు? కానీ ఒకడు సరిగా విన్నాడు, ఒకడు సరిగా లేదు. ఒకడు పైనుంచి పుట్టాడు, ఒకడు పాతాళం నుంచి వచ్చాడు. ప్రపంచం యావత్ తెలియగా ఉంది. అందరూ మనవాళ్ళు అనుకుంటాం, అందరూ మనకు కావాల్సి అనుకుంటాం. మంచి అందరితో మంచిగా మంచిదే, కానీ ప్రత్యక్షత మాత్రం మిమ్మల్ని మాత్రం వేరు చేస్తుందండి. ఎక్కడికైనా వెళ్ళిపో, ఇటన్నా ఉండు, అందరితో కలు. కానీ ప్రత్యక్షత మాత్రం ఉంది అంటే ఆటోమేటిక్ గా నీకు తెలియకుండా వేరు చేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ప్రత్యక్షతే కారణం. ఒకరికి రక్తం గురించి వచ్చింది, ఒకరికి రక్తం గురించి పెద్దగా పట్టించుకోలే. అందుకే వారి ఇద్దరి మధ్య వైరం స్టార్ట్ అయిందండి, కోపం స్టార్ట్ అయింది, పగలు స్టార్ట్ అయ్యాయి, అసూయ స్టార్ట్ అయింది. అర్థము ప్రత్యక్షత ఒక వైరము. ప్రత్యక్షత వచ్చిందంటే ఇద్దరి మధ్య ఖచ్చితంగా ఒక పోరాటం ఉంటుంది. దేవుడు నన్ను మహిమ కలుగాక. దేవుడు ఎవరైనా గ్రహింపులోనికి రావాలట. కుమారుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా, అండ్ దేవుని కుమారుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా వచ్చి పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలోకి రావాలంట. అంటే పరిశుద్ధాత్మ సహవాసంలోకి రావాలంటే దేవుణ్ణి గ్రహించాలి, దేవుని గురించిన గ్రహింపు రావాలి. ప్రైజ్ ది లార్డ్.
గ్రహింపు అనేది ఎప్పుడు వస్తుంది అంటే సరైన వాక్యం ఉన్నప్పుడు వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగా. ఆ గ్రహింపు కూడా పైనుంచే దేవుడు అనుగ్రహిస్తాడు, ఆ బయలుపడి దేవుడు అనుగ్రహిస్తాడు. తర్వాత అంటాడు, దేవుడు ఎవరనే దానిని మనము కనుగొనేదము. గ్లోరీ టు గాడ్. ఈ వర్తమానం ఏంటంటే దేవుడు ఎవరు, హూ ఇస్ గాడ్, దేవుడు ఎవరు అనే దాని కోసం ఆలోచిస్తే ప్రపంచానంతటికి ఇది ప్రశ్నే. ప్రతి వర్గానికి, ప్రతి సంఘానికి, ప్రతి సమాజానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి దేశానికి, ప్రతి గ్రామానికి హూ ఇస్ గాడ్, దేవుడు ఎవరు. ప్రైజ్ ది లార్డ్. హూ ఇస్ గాడ్, దేవుడు ఎవరు. దీని గురించి మనము ఈ కాల ప్రవక్త చెప్పిన బైబిల్ ఇచ్చిన విషయాలకు వెళ్దామండి. కొన్ని వందల సంవత్సరములకు మునుపు, 100 బిలియన్ ఇయర్స్ బిఫోర్ దట్, కొన్ని వందలు కొన్ని కోట్లు సంవత్సరాల క్రితం ఏమైంది అని దానిపై చెప్తున్నాడు ఈ ప్రవక్త. ఇంట్రెస్ట్ అంటే నచ్చింది మీరు. ఇప్పుడు ఇది కాదు, ఇది కొన్ని కోట్లు, కొన్ని లక్షల కోట్లు వెనక 100 బిలియన్స్ ఇయర్ బిఫోర్ దట్, అప్పుడు అంటండి. అంటే అప్పుడు ఏం జరిగిందో ఎవరికి తెలియదు కదా, మరి ఏం తెలిసింది? ఈజ్ ప్రాఫిట్. గుర్తుపెట్టుకుని, ఈ మాట పలికేవాడు సామాన్య వ్యక్తి కాదు, సామాన్య సేవకుడు కాదు. బైబిల్లో ప్రవక్తలకి ప్రత్యేక స్థానం ఉంది. ప్రవక్తలు మనుషులే గాని పరిశుద్ధాత్మతో నింపబడి వారు ప్రత్యేకించబడిగా ఉండి దేవునికి దగ్గరగా ఉండి దేవుని నుంచి సందేశం తీసుకొచ్చేవారే ప్రవక్తలు. పాస్టర్లు వేరు, సువార్తికులు వేరు, అపోస్తలులు వేరు, ఉపదేశకులు వేరు, ప్రవక్తలు వేరు. ప్రవక్తల ఫౌండేషన్ అన్నమాట ఈ స్థానం అండి ప్రవక్తలది. ఇది చాలా ఈ పాటలో ఇది చాలా మెయిన్ భాగం అన్నమాట. ఇది లేకుండా ఈ 4 చాలా సపోర్ట్ గా లేవు. ఈ 4టికి ఇది మెయిన్ సపోర్ట్, ఫౌండేషన్ అనేది అనమాట. ఇది ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా ఒక వాక్య పునాదిగాను ప్రాఫిట్ స్థానమే ఉందండి. ప్రవక్తలు మాత్రం దేవుని యొక్క దగ్గరగా వెళ్ళి ఆయన చెప్పిన భాషను అర్థం చేసుకొని దాన్ని దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి, తర్జుమా చేయడానికి, అనువాదం చేయడానికి వారు పనికి వస్తారండి. చదవండి నిర్మాకాండం 20 అధ్యాయం 18 వచ్చినవండి. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోర ధ్వనియు, ఆ పర్వత దూపమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనేది. ఆ 18 వచ్చిన చూడండి ఏమంటున్నారు వాళ్ళు. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వని, ఆ పర్వత ధూపము గురించి చూచి భయముతో తొలగి దూరంగా నిలిచి మోషే పిలిచారట. అప్పటికి వారు శబ్దం విన్నారు. ఉరుము, మెరుపు, బోరధ్వనిలా ఉంది. ఉరుములా ఉంది, మెరుపులా ఉంది, బోర ఊదితే ధ్వని వస్తుంది కదా, శబ్దం వస్తుంది. కానీ అదేంటో దాని భావం ఏంటో తెలియదు. మెరుపు వస్తుంది, దాని శబ్దం, దాని అర్థమేమో తెలియట్లేదు. తర్వాత ఉరుము వస్తుంది, ఉరుములు వస్తున్నాయి, మెరుపులు వస్తున్నాయి, బోరధ్వని శబ్దం వస్తుంది ఆ పర్వతం నుంచి. ఈ ప్రజలందరూ విన్నారట. ఇంచుమించుగా 20 లక్షల మంది. వీళ్ళంతా విన్న తర్వాత మోషేని పిలిచారట. అయ్యా మోషే రావయ్యా. ఏమన్నారు? ముందు ఆ శబ్దం విని దూరంగా పారిపోయారు, భయపడ్డారు. తర్వాత దూరంగా పారిపోయారు. గుర్తుపెట్టుకోండి. వెళ్ళి నిలిచి ఏమన్నారట మోషేతో ఇట్లనేది, నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడలా మేము చనిపోదుము. అంటే దేవుని మాటలు వారికి అప్పుడు ఎలా కనపడ్డాయంటే మెరుపులాగా, ఉరుములాగా, బోరధ్వనిలాగా కనపడ్డాయి. కాబట్టి వాడిని అర్థం చేసుకోలేపారు. వాడిని అర్థం చేసుకోక భయపడ్డారు. మళ్ళా దూరంగా పారిపోయి నిలిచి, మోషే నువ్వు రా, నువ్వు వచ్చి ఆ శబ్దాన్ని విను.
ఆ మెరుపు భావం ఏంటో చెప్పు, ఆ ఉరువు భావం ఏంటో చెప్పు. ఆ బరోద శబ్దం ఏంటో మనకు అర్థం కావట్లే, పైగా భయం వేస్తుంది. పైగా ఇలాగే వింటే మేము చచ్చిపోతాం. మేము చావుకున్నట్లు నువ్వేం చేస్తావంటే దేవునికి మాకు మధ్యగా నిలబడి ఆ పిల్ల చెప్పిన పవర్ ఆ పెద్ద వోల్టేజ్ తగ్గించేవాళ్ళంటే స్టెబిలైజర్ అవసరం అంటాడు. స్టెబిలైజర్ ఏం చేస్తుంది, తగినంత దాన్ని అందిస్తుంది అనమాట. ఇప్పుడు ప్రవక్త కూడా ఒక లైక్ స్టెబిలైజర్ అనమాట. ఆయన తట్టుకోగలడు, మళ్ళా ఆ పవర్ అంతా నిలవ వస్తుంది, ఈ తట్టుకుంటుంది. కానీ ఏం చేస్తుంది, కొంత పవర్ ఆపి కొంత పవర్ ఇస్తుంది అన్నమాట. అలాగనే దేవుని పవర్ అంతా ప్రవక్తలోకి వచ్చినప్పుడు ప్రవక్త పేలిపోడు, తట్టుకోగలడు, చచ్చిపోడు, జీవించగలడు. ఒక ప్రవక్త మాత్రమే దానికి సరిగ్గా సరిపోతాడు. అప్పుడు మోషే నిలబడ్డాడు. ఆ మెరుపులు, ఉరుములు, ఆ ధ్వని శబ్దం విన్నాడు. ఇతర వల్లే పారిపోయి అయ్యబాబు చనిపోతాను అని అన్నట్లే, ఎందుకంటే అతను ప్రవక్త అయి ఉన్నాడు. అంటే ప్రపంచంలో దేవుడు ప్రవక్తల్ని ఒక ప్రత్యేక స్థానంలో తీసుకొస్తున్నాడు. ప్రవక్తలు అంటే అందరూ ప్రవక్తలు కాదు, ప్రవచించేవారు ఒక వరం గలవారే, కానీ వాక్యం తీసుకొచ్చి ప్రవచించేవారు వేరుగా ఉన్నారు. ఇక్కడ ప్రవచించే ప్రవక్త వరం వేరు, వాక్యం తీసుకొచ్చే మేజర్ ప్రాఫిట్ యొక్క ఆ గిఫ్ట్ వేరుగా ఉందండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఇంకా అర్థమవుతుంది అనుకుంటాను పేరు. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ప్రవక్త మోషే నిలబడి మాట్లాడమని కోరారట. చూడండి, నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడినలా మేము చనిపోదము. అందుకు మోషే భయపడుకుడి. వాళ్ళ భయపడలే మోషే. ఎందుకు? బై బర్త్ ప్రాఫిట్, పుట్టుకతోనే మోషే ప్రవక్త అయినాడు. ప్రవక్తలు దేవుడు మధ్యలో తయారు చేయడండి. 4 గిఫ్ట్లు వచ్చాక, 4 ప్రవచించిన తర్వాత, అనుకున్నది అయిపోయిన తర్వాత ఏదైనా ప్రవక్తని మనం డిక్లైన్ చేస్తాం. కానీ దేవుడు అలా కాదు. తల్లి గర్భంలో ఉండగానే దేవుడు ప్రవక్తం చేస్తాడు. ఇరిమియా గ్రంథము 1:4 రాయబడిన మాట చూడండి. త్వరగా ఇరిమియా గ్రంథము 1వ అధ్యాయము. చూసారా, గర్భములో నిన్ను రూపింపక మునుపే ప్రవక్తలకు ఇచ్చిన మాట అండి. దీన్ని ఎవరన్నా ఉపయోగించుకోవడం కుదరదండి, ఎవరైనా పోల్చడం పనిచేయదండి ఇది. చూడండి, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను అందరూ నియమించుడు దేవుడు. ఇక్కడ ఇరిమియా మాత్రమే. ఇరిమియాలా చాలా మందిని దేవుడు గర్భములు ఉండగానే ప్రభుని తెలియక మునిపే, ఇంకా చెప్పాలంటే వాళ్ళు అసలు భూమి మీద పడక మునిపే, ఇంకా చెప్పనా అసలు రూపురేఖలు ఏర్పడక మునిపే దేవుడు అతన్ని ఆ కణముగా ఉన్నప్పుడే ప్రవక్తగా చూశాడు. ఆ తర్వాత ఇవన్నీ ఇంజిన్ పైన అన్ని డెప్పులు వచ్చినట్టు మన డెప్పులు వచ్చాయి. ఆ తర్వాత అన్ని తెరుగులు వచ్చాయి, చెవులు ముక్కులన్నీ తయారయ్యాయి. అతను బయటకు వచ్చాం. అలాగే ప్రవక్త కూడా దేవుడు ఆ కణముగా ఉన్నప్పుడు దేవుడు ప్రవక్తగా దీవించేశాడు, ప్రతిష్ఠ చేశాడు, బయటకు వచ్చాడు. అతను ఒకవేళ ప్రభుకు దూరంగా ఉన్నా, ప్రభు కోసం తెలిగిపోయినా అతను పుట్టుకతోనే ప్రవక్త. కానీ ఒక టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు వాక్యం వద్దాం అనమాట. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం వచ్చినట్లయితే దాని ఎదుగుదల మనకు కనిపిస్తుంది. అక్కడ ఇరిమియా జన్మ, ఇక్కడేమో పిలుపు, ఇక్కడేమో ఆ తర్వాత దేవుడు అతను దర్శించిన కనిపిస్తుంది. ప్రభు నా నమ్మకం గాక. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం చూడండి, 1-3 వచ్చిన చూడండి. బాలుడైన సమూయేలు యెహోవాకు బాలుడిగా ఉన్నాడు. పుట్టుకతో ఇతడు ప్రవక్త, కానీ ఇంకా పిలువబడలే. మీకు అర్థమైందండి? పుట్టుకతోనే ప్రవక్తగా ఉన్నా దేవుడు ఎక్కడో చోట అతన్ని కలుసుకోకపోతే అతడు పరిపూర్ణుడు కాలేడు. చాలా మంది సేవకి ప్రతిష్ఠ చేసామంటారు, తప్పులేదు. కానీ దేవుడు పిలవాలంటాను. అది నీ పొరపాటు కాదు, అది నీ యొక్క సమర్పణ, దేవుని పట్ల కృతజ్ఞత. అయ్యో దేవుడు నాకు చేసేది, నా పిల్లల్ని
పెంచడమే కాదు సేవకు కూడా ఇచ్చేస్తానని ఇస్తారు, తప్పులేదు. కానీ ద బైబిల్ ఒకవేళ ప్రతిష్ఠ చేసిన తర్వాత సరిగ్గా దేవుని ఏర్పాటు అయితే దేవుడు అతను కలుసుకొని ఎక్కడో వచ్చాడు కలుసుకొని ఇలా పిలుస్తాడు సమూయేలు వలె. సమూయేలు పిలిచాడట. దేవుని మహిమ కలుగాక. ఒకవేళ పెద్దవాడైపోయాడు, గొప్పవాడైపోయాడు, ఇంకా దేవుడికి పూర్తిగా తెలుసుకోలేదనుకోండి, 40 సంవత్సరాల తర్వాత కూడా దేవుడిని పిలిచాడండి. అతని పేరు మోషే. మీకు అర్థమైందండి? పుట్టుకతోనే మోషే ప్రవక్త పెంచబడ్డాడు, ఎదిగాడు, సైన్యం అధిపతి అయ్యాడు, నేర్చుకున్నాడు, విద్యలు నేర్చుకున్నాడు, సకల భాషలు నేర్చుకున్నాడు, సైన్యానికి శిక్షణ ఇచ్చే స్థాయి సైన్యాధిపతిగా ఉన్నాడు. అయినా ఇంకా పూర్తిగా దేవుడు బయలుపరచబడ్డాడు. బట్ బై బర్త్ ప్రాఫిట్. ఎక్కడో చోట అతను కలుసుకోవాలి దేవుడు. ముందు తను తానుగా దేవుడు బయలుపరచుకోవాలి. అది నోవహు కావచ్చు, మోషే కావచ్చు, ఏలీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుడు ఆ విధానంలోనే ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు దేవుడు అనేది. ఆయన మారిపోలేదు, ఆయన విధానం మారిపోలేదు. నేను ఆ విషయం గట్టిగా నమ్ముతున్నాను. పేరు ప్రైజ్ గాడ్. మోషేని పిలిచాడు, బయలుపరుచుకున్నాడు, పనిచ్చాడు. అక్కడ ముందే నిర్ణయించుకున్నాడు, తర్వాత పిలిచాడు, బయలుపరుచుకున్నాడు. తర్వాత ఒక కర్ర ఇచ్చి బాబు వెళ్ళి పనిచేసి సేవ చేయను అని చెప్పేసి ఎదురు అప్పగించి పంపించాడు. ఈ విధానంలోకి రావాలి. ఇది పరిచర్య. ఇలా ఉండాలి. అంతేగాని సంఘం పెద్ద అయింది, కొంచెం బాగున్నారు, డబ్బులు బాగుతున్నాయి, దిశలు బాగుతున్నాయి, బాగా భోజనాలు బాగుంటున్నాయి, ఉద్యోగాలు లేవు, ఎక్కడ ఉద్యోగం లేవు, ఈ ఉద్యోగం బాగుంది అని సేవకి విధానానికి రాకూడదు. తప్పు విధానం అది. ప్రైజ్ ది లార్డ్. బయట అలాగే జరుగుతున్నాయి అన్నమాట. బయట అలా జరుగుతున్నాయి. నీవు నీ పనిలో ఉండగా దేవుడిని పిలుస్తాడు. అవసరమైతే నీ పనిలో ఉండగా నేను వాడుకుంటాడు కూడా. దేవుడు మాత్రం నేను పిప్పు చేసి తన రాజ్యం కోసం వాడుకోకపోతే నన్ను అడగండి. ప్రైజ్ ది లార్డ్. దానికి కావాల్సిన నలుగుడు కూడా దేవుడు ఆయన ఇస్తాడండి. నలిపని చేస్తాడు. ఎలాగైనా ముక్కుతోడేసి లాక్కుంటాడు. ఎక్కడికైనా వెళ్ళి ఏమని చెయ్యి. దేవుడు మాత్రం నిర్ణయించబడిన ప్రవక్తని వాడుకొని విడిచిపెట్టేవాడు, వాడుకోకుండా విడిచిపెట్టేవాడు కాడండి. ప్రభు నన్ను మహిమ కలిగాక. ఇంకో ప్రవక్త ఉన్నాడు, పుట్టుకతోనే ప్రవక్త, కానీ సేవ కష్టం, ఇది కష్టం, చాలా మాటలు నన్ను పారిపోతున్నాడు, దర్శించుకు వెళ్ళిపోతున్నాడు. ఎవరవుతున్నావు? ఎవరండి ఆయన? తెలుసా నీకు? బాబు ఈయన మనుషులు వినరు, అంతా చెప్పిన ఈయన మళ్ళా మారిపోతాడు, ఈయన కరుణా సంపన్నుడు, కాబట్టి నేను ఇరికిపోతాను, నాకెందుకు వచ్చింది గొడవ అని చెప్పట పారిపోయేటండి. ఎక్కడికి వెళ్ళాలి? నినేవుకి వెళ్ళాలి. తర్షీషు టికెట్ తీసుకున్నాడు. టికెట్ బైబిల్లో కేవ్ ఇచ్చి అతను ఒక సీట్ కొనుక్కున్నాడట. అప్పటికి సీట్లన్నీ అయిపోయి లేవన్నాడట. నాకు పడుకుంటా లేకపోయినా పర్లేదు, కిందైనా పడుకుంటా సామాగ్రి దగ్గర, నాయన మాత్రం నేనే పట్టడం పోను, నేను అటే పోతా, నాకెందుకు వచ్చినాయి పారిపోతున్నాడు. ఒక మనుషుడు దేవుని శని నుండి పారిపోతున్నాడని మొత్తం బోధించాడు ప్రవక్త గారు. ఇప్పుడు అతను పారిపోయినా దేవుడు ఇంకొని ఎత్తుకోడండి. అద్భుతమైన వర్తమానం అండి. స్వార్థంగా పనిచేస్తుంది. అది మరొక కూడా ఏర్పాటు చేసుకోండి, మరి పనిచేస్తుంది. దేవునికి మహిమ కలిగాక, దేవునికి స్తోత్రం కలిగాక. చాలా అద్భుతమైనది. అన్యుల మధ్య కూడా మంచి సబ్జెక్టు అది. దేవుడు ప్రవక్తలు ఇచ్చిన సబ్జెక్ట్, అది ఉపయోగపడుతుంది. దేవునికి మహిమ కలిగాక. సో దేవుడు అతను పారిపోతున్నా కానీ మళ్ళీ తీసుకొచ్చి వాడుకుంటాడు. అంటే ప్రవక్తలకి తాను బయలుపరుచుకుంటాడు, తట్టుకుంటారు వాళ్ళు. దేవుని మనసులో ఏముందో దాన్ని తీసుకొచ్చి ప్రజలకి అందించే వర్తమానం ప్రవక్త దగ్గర ఉంటుందన్నమాట. అందుకే కొన్ని ప్రవక్తని ముందుకు తీసుకెళ్తాడు దేవుడు. తన ఆత్మని జరిగిపోయిన కొన్ని లక్షల క్రితం ఏముందో అవసరమైతే తీసుకొని చూపిస్తాడు. ప్రజెంట్ ఏం జరుగుతుందో చూపిస్తాడు, భవిష్యత్తులో ఏం జరగబోతుందో చూపిస్తాడు. అది ప్రవక్త యొక్క టాలెంట్ అండి. ప్రవక్తలు అమ్ముడిపోరు, ప్రవక్తలు పడిపోరు, ప్రవక్తలు రాజీ పడరు. నాకు తెలిసిన బైబిల్ ప్రవక్తలు రాజీ పడే వ్యక్తి మనకు కనిపిస్తాడు, మీకా అనే వ్యక్తి కనిపిస్తాడు. అంటే మిగతా పడ్డానికి కాదు, అతను క్లారిటీగా అక్కడ మనకు సబ్జెక్ట్ ఇస్తాడు. ఇక్కడ ఎప్పటికీ ఎన్నటికీ అతను రాజీ పడడు. అలాగే ఎలీషా కూడా రాజీ పడేవాడు కాదు. వెండి బంగారం నీతో ఉంచుకో అనే వ్యక్తి అతడు. దేవునికి స్తోత్రం కలిగాక. వెండికి బంగారానికి పడినవాడు ప్రవక్త.
స్త్రీకి, ప్రఖ్యాతికి, ధనానికి పన్నవాడు ప్రవక్త. దేవునికి మహిమ కలుగుగాక. వాటన్నిటికీ వేరుగా ఉన్నవాడు ప్రవక్త. తను కాపాడుకుంటాడు కూడా శరీరాన్ని పవిత్రంగా, పరిశుద్ధంగా ప్రవక్త. తన కుటుంబాన్ని ప్రవేశించలో పెంచుతాడు ప్రవక్త. మరి సంఘానికి అతడు ఒక బ్యాక్ బోన్ లో ఉండి పరిపూర్ణమైన వాక్యం అందించేవాడు ప్రవక్త. మర్మములన్నీ బయటికి తీసుకొచ్చి అందించేవాడు ప్రవక్త. అందుకే తన ప్రవక్తలని సేవకులు బయలుపరచుకొని ఏమో చెయ్యడు. జరగబోయే జలప్రయం కోసం దేవుడు నోవహు బయలుపరిచాడు. ఇశ్రాయేల్ భవిష్యత్తుని మోషేకు బయలుపరిచాడు. నాతో ఉన్నారా? ఇశ్రాయేల్ యొక్క దేశ కట్టడి కోసం అంతా కూడా జరగబోయే దాన్ని ఒక ప్రవక్త బయలుపరిచాడు యెహెజ్కేలుకి. తెలుసా, యెహెజ్కేలు అన్నాడు, ఇశ్రాయేల్ ప్రజలంట గొర్రెల వల్లే చెదిరిపోయారట. ఇశ్రాయేల్ అంటే గొర్రెల వల్లే, తెలుసా మీకు, చెదిరిపోయారు. ప్రపంచమంతా చెదిరిపోయారు. అసలు చెదిరిపోయారనే మాట అన్నప్పుడు ఇశ్రాయేల్కి రాజ్యమే లేదు. ఇంకా విషయం తెలుసా మీకు? ఆ విషయం, ఇశ్రాయేల్ కంట్రీ లేదు, అదొక స్వతంత్రత లేదు. గుడారంలోనూ యాత్రగా దేశాలు కూడా తిరుగుతున్నారు. వాళ్ళు యాత్ర చేస్తున్నారు, యాత్రలు పరదేశులుగా ఉన్నారు. వాళ్ళకి స్థిరమైన ఒక లేదు, ఎప్పుడు యుద్ధాలతో ఉన్నారు. స్థిరమైన కరెన్సీ లేదు, ఒక ప్రభుత్వం లేదు, ఒక రాజు లేడు. ఇలా ఉండేది అన్నమాట. కానీ 1948 వరకు ఒక కరెన్సీ రాజ్యం ఏర్పడిందండి. స్ట్రాంగ్ అయింది. అంటే భూ మ్యాప్ లో వారు ఒక స్థానం సంపాదించగలిగారు. దేవుని మహిమ కలుగునుగాక. స్థిరపరచబడ్డారు. ఈ స్థిరపడిన తర్వాత క్రీస్తు జన్మించాడు. క్రీస్తు జన్మించిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత క్రీస్తు సిలువేయబడ్డాడు. ఆ తర్వాత టైటస్ అనే వ్యక్తి వచ్చిన తర్వాత అప్పుడు వారు ప్రపంచమంతా పారిపోయారు. ఇది చరిత్ర. ఇప్పుడు యూదులు ప్రపంచమంతా చెదిరిపోయారండి. ఆ చెదిరిపోయిన తర్వాత సువార్త అనేది మనకు కూడా అంజలికి వచ్చిందండి. ఇప్పుడు అంజలి ముగించుకుని మళ్ళీ సువార్త తిరిగి ఎక్కడి నుంచి వచ్చిన వెళ్ళిపోతే బ్యాక్ టు మళ్ళీ హోమ్, తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతుంది సువార్త. దేవునికి స్తోత్రం కలిగాక. నాతో ఉన్నారా? ఇప్పటికే ఇశ్రాయేల్ అందరూ తిరిగి తమ దేశానికి వస్తారని ఎప్పుడో యెహెజ్కేలు ప్రవచించాడు. బుసరా గొర్రెలు సమకూర్చినట్లుగా ఇశ్రాయేలును సమకూరుస్తారని చెప్పాడు. అంజూరపు చెట్టు చూడండి, ఆకులు రాలిపోయి మళ్ళా వసంతకాలమున ఆకులు తిరిగి వస్తాయి. ఇశ్రాయేలు దేశం మళ్ళా దేశం ఏర్పడదని చెప్పాడండి. అలాగే ఏర్పడింది. అయితే ఇంకా ఇశ్రాయేలు ప్రజలు ఇంకా ఇశ్రాయేల్ దేశానికి బయట అక్కడక్కడ ఉన్నారు. నిన్నగా మన పేపర్ న్యూస్ వచ్చింది. 2030 కల్లా ఇశ్రాయేల్ ప్రపంచమంతా ఎక్కడున్నా సరే వారిని తమ స్వదేశానికి తీసుకొచ్చి స్థిరపరచడానికి ప్లాన్ చేస్తున్నారండి. వాళ్ళకి హెబ్రీ భాష నేర్పించి, వారికి స్థలం సిద్ధపరిచి, వాళ్ళకు ఆస్తి సిద్ధపరిచి, వాళ్ళు ఏ గోత్రం చెందిన వారు ఆ గోత్రాలకు నమోదు చేసుకుని తిరిగి చెరిపోయిన ఇశ్రాయేల్ అందరూ కూడా ఎక్కడున్నా సరే, మీ ఇంటి పక్కన సరే 30 కాలాలు వెళ్ళిపోవాలండి. 30 కాలం వరకు చేర్చబడతారు. దానికి కొన్ని నిధులు కేటాయించింది ఆ ప్రభుత్వం. అంటే వాళ్ళని ఒక ప్రత్యేక ఫ్లైట్ లో తీసుకెళ్లి పెట్టబోతున్నారు అనమాట. అంటే ఏం జరగబోతుందండి? ఇక్కడ ఏం జరగబోతుంది? రాకడ సమీపంగా ఉంది. వధువు ఎత్తబడకు సిద్ధంగా ఉంది. చాలా సమీపంగా ఉన్నాం, చాలా దగ్గరలో ఉన్నాం మనం. ఒక ఆయన అంటే యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు చెప్తుంటే, నా చిన్నప్పటి నుంచి ముసలిని అయిపోయినాయ్యా, నా చిన్నప్పటి నుంచి ఇదే వింటున్నా నేను, ప్రభు త్వరగా అన్నారు. చిన్నప్పుడు విన్నాను, సండే స్కూల్లో విన్నాను, కాలేజీలో విన్నాను, జాబులు ఉన్నాను, పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు పుట్టారు, ముసలినయ్యా, ఈ మాట ఎప్పటి నుంచి విన్నానయ్యా అన్నాడట. అప్పుడు భాస్కర్ అన్నాడంట, చూడాయన, దేవుని దృష్టికి మనకి 1000 సంవత్సరాలు అయితే దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక దినము అన్నాడు. మరి ఇంకెక్కడ ఉన్నది? ఇక్కడ నీ 100 సంవత్సరాలు సరిపోతాయా ఎదురు చూడడానికి? నీ 200 సరిపోతాయా? ఒకవేళ వెళ్ళిపోయి అడగను, ప్రభువా ఎప్పటి నుంచో వస్తామని చెప్తున్నారు, రాలేదు. 2000 సంవత్సరాలు అయిపోయింది ప్రభువా. 2000 సంవత్సరాలు, 2026 సంవత్సరాలు వచ్చేది కదా. 2025 పోయినాయి, 2025 సంవత్సరాలు అయిపోయింది ప్రభువా అని అడిగనుకో, ఆయన ఏమంటాడు సింపుల్ గా, నేను వచ్చి 2 రోజులైంది. 2 రోజులైంది, 2 days అంటే ఎలా ఉంటుంది? అప్పుడు
2000 సంవత్సరాలు = 2 దినములు దేవుని దృష్టిలో. అందుకే మనము ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఇది అబద్ధ బోధకాలు కానీ ఖచ్చితంగా ఆయన వస్తాడు. ప్రవక్తలు పుడతారని చెప్పారు, పుట్టాడు. ప్రవక్తలు చనిపోతారని చెప్పారు, చనిపోయాడు. ప్రవక్తలు చెప్పారని లేస్తారని చెప్పారు, లేచాడు. అదే ప్రవక్తలు చెప్పారు, తిరిగి మరలా వస్తాడు. ఆయన పక్షిరాజు వలె ఆ శివుడి కింద మీదకి వస్తాడని, శివుడి కొండ మీద కాలు మాపుగానే ఆ పర్వతం నిండుగా పాయవుతుందని ప్రవక్తలను రాకడి కోసం బోధించారు. జరిగిద్ది. బ్రతుకుంటే ఎత్తబడతాం, చచ్చిపోతే లేచి సమాధి నుంచి వచ్చి మార్పు చెంది చక్కగా చేర్చి కలుపుకొని అవసరంగా తిరిగి వెళ్తాం. ఏం లాసేం మన ఇక్కడ, ఏం ప్రాబ్లం లేదు. మన బ్రతుకుంటే ఉన్నపాట మార్పు చెంది కొంగలపుడి చెత్తగా మారుద్దో మన శరీరం కూడా మార్పు చెంది రెక్కలు చాచి ఎగురుతామంటాడు మనం. ఇవి కథలు కాదు, వాస్తవాలు. అసలు అలా ఎత్తబడి ఒక అవకాశం ఉందండి. ఎందుకు లేదు? ఆనుకున్నాడుగా. ఒక మనిషి ఎత్తబడ్డాడు అనడానికి రిజల్ట్ ఏంటి తెలుసా? పాత నిబంధన రిజల్ట్ అయింది, ఏలియా రిజల్ట్ అయి ఉన్నాడు, క్రీస్తు రిజల్ట్ అయి ఉన్నాడు. ఆ 3 జరిగాయి కాబట్టి 4వది అన్య వధువే ఖచ్చితంగా వెళ్ళబోతుంది. రెక్కల చాచి యెహోవా కొరకు ఎదురు చూచి రెక్కల చాచి పైకి ఎగురుదురు అన్నాడు. ఖచ్చితంగా వెళ్తాం ప్రియులారా. ఇది వాస్తవం. విశ్వాసాన్ని కాపాడుకోండి, భక్తిని కాపాడుకోండి, నామకార్థమైన చల్లని పరిస్థితుల నుంచి బయటికి రండి, వెచ్చగా ఉండండి, ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, ఎక్కువ వర్తమానం చదవండి, ఎక్కువ కూడలు ఏర్పరచండి, కూడలికి వెళ్ళండి, దేవుని ఖచ్చితంగా కలుసుకోండి, దేవునితో వెచ్చదనం పెంచుకోండి. అప్పుడు దేవుని ఎందుకు వెళ్తాం. దేవునికి స్తోత్రం కలుగాక. చల్లారిపోతున్నావు అంటే అర్థము దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నావు అని అర్థం అనమాట. కాబట్టి దేవుని దూరంగా ఉండొద్దు. ప్రైజ్ గాడ్. ఇక్కడ ప్రవక్తకు వద్దాం. కొన్ని 100 సంవత్సరాలకు ముందు ఆయన ఎవరు? ఆయన మన మధ్య కలాడుచున్నాడు. ఒకవేళ అది ఎవరు అని నీవు గనుక గ్రహించగలిగిన ఎడల, సరిగా వినండి, ఆయన ఎవరని నువ్వు గ్రహించగలిగిన ఎడల స్వస్థత అనేది ఒక అల్పమైన కార్యముగా ఉండును. అసలు దేవుడు ఎవరో అని గ్రహించగలిగితే స్వస్థత చాలా సింపుల్ గా ఉంటుందండి. ఈ ఉదయకాలం ఎంతమంది స్వస్థపరచబడిపోతున్నారు? జనం స్వస్థపరుస్తారు. అబద్ధం, పచ్చబద్ధం. ప్రభువు యేసు క్రీస్తు స్వస్థపరుస్తారు. ఇక్కడ ఏ పెద్ద స్వస్థపరచడు, ఏ సంఘం స్వస్థపరచదు. కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే స్వస్థపరుస్తారు. ఎందుకని? ప్రవక్త అన్నాడు, ఆయన పొందిన దెబ్బల వల్ల స్వస్థత కలిగిద్ది అన్నాడు. కాబట్టి ఆయన చెప్పింది జరిగింది అని మనం ఎప్పుడైతే నమ్ముతున్నామో అప్పుడు జరిగింది. ఆ నమ్మకం నీలో లేకపోతే ఎన్ని వాగ్దానాలు నీ పైన వేసిన ఉపయోగము ఉండదు. దేవునికి స్తోత్రం కలుగాక. ఎంత దూరం పరిగెట్టినా ఉపయోగం లేదు. వాగ్దానాన్ని నీకు నువ్వు తీసుకున్నట్టు దాన్ని నమ్మినప్పుడే అది నీకు వర్తిస్తుంది అంటే. దేవునికి స్తోత్రం కలుగాక. ఒకవేళ ఆయన ఎవరో నీవు చూడగలిగినలా, ప్రైజ్ గాడ్. ఆది యందు అని ఆయన ఏమై ఉండేను? ఆది యందు ఆయన ఉండేను అన్నమాట. హీ వాస్ ఇన్ ద బిగినింగ్. ఆయన ఇదివరకే ఉన్నాడటండి. అదే ఎంత చదువుకున్నాం, తిమోతి పత్రిక 6:16 చదవని చూడండి. మనం సమీపమైన తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్నాడట. దేవునికి స్తోత్రం కలుగా. చూడండి, ఇక్కడ ఏమీ లేదు, శూన్యం. ప్రైజ్ ది లార్డ్. టోటల్ గా మనకు అసలు ఇక్కడ ఏమీ లేదు, అంతా శూన్యం. ఇదంతా శూన్యం. ఆయన మాత్రమే ఉన్నాడు అక్కడ. మిగతా ఇక్కడ ఏమీ లేదు. ఈ వైట్ బోర్డ్ చూసాను, ఇదంతా కూడా శూన్యం అన్నమాట. ఆయన ఒక్కడ మాత్రం ఉన్నాడు. ఆయన మాత్రం విశ్వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, ఈ పాయింట్ మీరు గమనించండి. యోహాను సువార్త 1:1 అధ్యాయంలో 1:1 వచనంలో, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడెను, వాక్యము దేవుడే ఉండెను. ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్, అండ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్, అండ్ ద వర్డ్ వాస్ గాడ్. ఆదియందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుడున్నది, వాక్యము దేవుడే ఉన్నాడు. ఆయన వాక్యమే ఉన్నాడు. మళ్ళా ఇక్కడ ఆయన ఒక ఆత్మగా ఉన్నాడు.
దేవుడిగా ఉన్నాడు. మరి మీకు మా మాట చెప్పాను, మీకు విన్నారు లేదు. దేవుడు అనేది ఆరాధనకి పాత్రుడు. ఆరాధన ఉన్నప్పుడే దేవుడండి, ఆరాధన లేనప్పుడు దేవుడు కాడు. సింపుల్ చెప్పాలంటే అసలు రోగి లేననుకోండి, అసలు రోగి లేనప్పుడు డాక్టర్తో పని ఏముంది? అసలే దొంగలే లేరు, పోలీసుతో పని ఉంది. పోలీసులు ఉన్నారంటే దొంగలు ఉన్నారు. పోలీసుడు ఎప్పుడో వెళ్ళిపరచబడతాడు, దొంగను బట్టి వెళ్ళిపరచబడతాడు. అంటే వాళ్ళు కూడా కొంత దొంగలు అనుకోండి, మంచి పోలీసులు కూడా ఉన్నారు. లంచం పుచ్చుకోకుండా ఉన్న పోలీసు కరెక్ట్ పోలీసు అండి. లంచం పుచ్చుకున్న పోలీసు అందరూ దొంగ పోలీసులు ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ చేతికి వస్తుంది, అయినా కానీ ఇంకొక అక్కడి నుంచి లంచాలు తీసుకుంటారండి. అది ఎంత, అందుకే అన్యాయపు సంపాదన ఎప్పటికీ నిలబడదు. మీరు న్యాయంగా సంపాదించండి, కష్టంతో కూడా సంపాదించండి. నాకు కష్టపడడం ఇష్టం, కష్టపడి సంపాదించిన ఇష్టం. ఊరుకున్న ఈజీ మనీ ఇష్టపడను, ఎందుకంటే కష్టార్జితం నిత్యంగా నువ్వు అనుభవించదు అని బైబిల్లో. అది అందరికీ వర్తిస్తుంది. ఎవరు కష్టపడతారో, ఎవరు సంపాదిస్తారో ఆ సంపాదన ఖచ్చితంగా నిలబడుతుంది. అయితే ఆ సంపాదన మొట్టమొదట ఫస్ట్ టైత్ అంటే దశభాగము దేవునికి ఇవ్వాలి. మీరు అభివృద్ధి అవ్వాలంటే మీకు కష్టపడాలి, సంపాదించుకోవాలి. ఆ సంపాదించిన మొట్టమొదట దాంట్లో 10వ వంతు దేవుని మందిరానికి ఇవ్వాలి, దేవునికి చెల్లించాలి. ఆ మిగతా 9 వాటర్ మీరు తినాలి. దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే విస్తరింపజేస్తాడండి. ఆ ఆశీర్వాదం ఇక్కడే ఉందండి. అంటే కష్టపడకుండా రాదు, కష్టపడితే వస్తుంది. కష్టపడి నిలబడాలంటే దశభాగం తీస్తే నిలబడతారు. చాలా మంది కష్టపడతారు, దశభాగం తీరు, ఆ కష్టం డబ్బు నిలబడదు. ఎందుకంటే చిల్లు చెంచులో వేసినట్టుగా ఉందని బైబిల్ చెప్తుంది తెలుసా మీకు. మీ కష్ట జీతము తీసుకుని వచ్చి చిల్లు చెంచులో వేస్తే ఏమవుతుంది? కింద చిల్లు ఉంది కాబట్టి మెల్లుగానే జారిపోతాయి అన్నమాట. అదే చిల్లు మీరు బంధించాలి ముందు. మీరు కష్టార్జితం సంపాదించింది నిలబడాలంటే కింద మీరు ఆ చిల్లుని కట్టేయాలి. కట్టేయాలంటే దేంతో కట్టడం కాదు, దశభాగం చెల్లించడమే కట్టడం అంటే. దశభాగం దేవుడికి ఎప్పుడైతే ఇస్తారు మీరు, చాలా మంది దశభాగం దేవుడికి ఎవరు సేవకి ఇస్తూ ఉంటారు, పుస్తకాలకి ఇస్తారు, ఫ్యాన్లకి ఇస్తారు, ఆహార పదార్థాలకి ఇస్తారు, రైస్ కి ప్యాక్లకి ఇస్తారు. దశభాగం ఎప్పుడు కూడా వాటికి ఉపయోగించకూడదు, వాటికి కానుకలు ఇవ్వాలి. కానుకలు వాటికి, దశభాగం దేవుని సేవకుడికి ఇవ్వాలి. అది వాక్యం. దేవునికి మహిమ కలగాలి. ఇంకా చెప్పండి, దేవుని యొక్క మందిరం తీసుకొచ్చి దాన్ని అక్కడ వెయ్యాలి. ఆ దశభాగం దేవుని సేవకుడికి, కానుకలేమో సేవ పరిచయకి వెళ్తాయండి. చాలా మంది తెలియక దశభాగం ఏమో కాను రూపంలో ఖర్చు పెడతా ఉంటారు. దశభాగంలో దానికి, ఫ్యాన్కి, దీనికి, బిడ్డలు ఖర్చు పెడతారు. దశభాగం కాదు, కానుకలు ఖర్చు పెట్టాలి దానికి. అనగా కానుక వేరు, దశభాగం వేరు, ప్రతిష్ట అర్పణ వేరు, కృతజ్ఞత కానుక వేరు అనే విషయాన్ని ఖచ్చితంగా విశ్వాసం తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలగాలి. సో అది యందు వాక్యం ఉన్నది. ఇక్కడ చూస్తుంటే ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆరాధన లేదు. అంటే దూతలు లేవు, దూతలు ఉంటే ఆరాధన జరుగుతుంది. అసలు దూతలు లేవు కాబట్టి ఈయన ఇక్కడ దేవుడిగా పిలువబడాడు. అంటే దేవుడు అన్నంత మంది దేవుడు కాదు సుమా, దేవుడు కాదని కాదు అర్థం. అక్కడ దేవుడుగా ఇంకా క్యారెక్టర్ అనేది బయటికి రాలే. ఇప్పుడు పెళ్ళి అయిందండి, పిల్లలేరు, తండ్రి అంటారా? అదే పిల్లలు పడితే పొజిషన్ పెరిగింది. అలాగనే ఈ లోపల గుణాలు ఉన్నాయంటండి. దేవుని లోపల చాలా గుణాలు ఉన్నాయి. ఆ గుణాలు కలిగే ఆయన ఒంటరిగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలిగా. దేవుడు ప్రభుత్వం అన్నాడు, ఇట్స్ థింక్ ఆఫ్ బిఫోర్ దేర్ ఎవర్ వాస్ ఎనీథింగ్ దేర్ వాస్ గాడ్. అసలు అక్కడ ఏమీ లేనప్పటి సంగతిలో, అసలు అక్కడ ఏమీ లేనప్పుడే అక్కడ దేవుడు ఉన్నాడండి. ఇది పాయింట్. అసలు ఏమీ లేనప్పుడే దేవుడు ఉన్నాడట. దేవుడు ఉన్నాడు కానీ ఆరాధన జరగట్లే. ఆయన మాత్రమే, ఈజ్ ఓన్లీ, హూ ఈజ్ ఓన్లీ, ఆయన ఒక్కడు మాత్రం ఉన్నాడు కాబట్టి ఇంకా ఆరాధన లేదు కనుక, దేవుని స్తుతించలేదు కాబట్టి ఇంకా దేవుడిగా ఆయన ఇంకా లేడు, కానీ ఆత్మగా ఉన్నాడు. ప్రైజ్ గాడ్. దేవునికి స్తుతి కలుగాలి. అందుకని ఇంకా ఆరాధన లేదు కాబట్టి. ఆది యందు ఆయన ఉండెను. ఇస్ వాస్ ఇన్ ద బిగినింగ్. అక్కడ శూన్య ప్రదేశంలో, అక్కడ ఏమి లేని ఆ శూన్యములో మనం ఏం చూడగలుగుతామంటున్నాం. అదే తిమోథెయుసు పత్రిక 6:16.
ఆయన మాత్రమే వసించుచు. ఇక్కడ ఆయన మాత్రమే ఉన్నాడు. ఫస్ట్ పాయింట్ వినండి, దేవుని స్తోత్రం కలుగా. హల్లెలూయా. అక్కడ శూన్య ప్రదేశంలో మనం ఆయన చూచెదము మరియు ఆయనను గ్రహించదు. ఆయన ఉన్నాడు, ఒక శక్తి ఉన్నది, ఒక సృష్టికర్త ఉన్నాడు, దీనంతటికి ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఇవన్నీ పొదుగుతున్నాడట. మీన్స్ అదిగా ప్రొడ్యూస్ చేయడానికి, అందులో ఆయనలో ఉన్న దాన్ని బయట తీయడానికి ఆయన ఏం పొదుగుతున్నాడు దాన్ని. నేను స్తోత్రం కలిగాక. ఒక మాట చెప్పాలంటే పోలి చెప్తున్నాను. ఆయన కోడి కష్టమా పోలిక. ఆ కోడి గుడ్డల మీద పొదిగినప్పుడు ఏదో తయారు చేస్తుంది, తనలాంటి పిల్లల్ని తయారు చేస్తుంది. అందులో ఆమెలో ఉన్న జీవాన్ని లేదా అందులో ఉన్న జీవాన్ని ఆ గుడ్ల మీద పొదుగుతున్నప్పుడు కొంత జీవాన్ని ఇచ్చి బయట తీసుకొస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కలిగా. అందుకే ఇక్కడ ఆయన పొదుగుతున్నట్టుగా ఉన్నాడు అన్నమాట. మీన్స్ ఆయన అందులో ఉన్నదాన్ని ఒక్కొక్కటి ప్రొడ్యూస్ చేయబోతున్నాడు అనమాట. ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూద్దాం. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. అక్కడ గొప్ప విశాలం, దట్ గ్రేట్ స్పేస్ అంటండి. ఆయన ఉన్నప్పుడు ద గ్రేట్ స్పేస్, చాలా ఖాళీ ప్రదేశం అంటండి. అది ఆనకట్టు లేనిది, అడుగు పెట్టలేని స్థలం. అది అంటే బోటం నెస్ అంటాం కదా, పాదం మోపనంత అంటే ప్రదేశం అనమాట. అంటే ఎంతైనా ఇట్లా నిలబట్టక లేదు, అక్కడ నిలబట్టక అసలు నేలే లేదు. అర్థమైంది మీకు? ఈరోజు నేల ఉంది కదా, అక్కడ అసలు నేలే లేదు. ఇది ఫ్రమ్ ద బిగినింగ్. నిలబడటానికి ప్రతి వస్తువుకి ఏదైనా ఆధారం ఉండాలి, కానీ ఇక్కడ అసలు ఆధారమే లేదు. టోటల్ శూన్యం. ఎటు చూసినా ఆనకట్టలేదు, ఎటు చూసినా సరిహద్దులు లేవు, ఎటు చూసినా పొలిమేరలు లేవు. అర్థమైందండి? మీకు చెప్పాలంటే ఒకసారి కళ్ళు మూసుకుంటే అర్థమవుతుంది, మీకు ప్రాక్టికల్గా చూస్తే అర్థమవుతుంది. అలా కళ్ళు మూసుకుంటే చూడండి, దాని సరిహద్దులు కనిపిస్తున్నాయేమో చూడండి. ఆనకట్ట కనిపిస్తున్నాయా? లోతు ఎత్తు కనిపిస్తుందా? ఏమీ కనిపించట్లేదు. నాకు కనిపించలేదు, మీకేం కనిపించినాయా? కనిపించదు, ఛాన్స్ లేదు. అలా ఉంది శూన్యం. దేవుని ప్రవక్త అంటున్నాడు, వినండి ప్రియులారా, ఇది చాలా మంచి విషయాలు. అంటే ఇప్పుడు చెప్పుతున్న ఈ సబ్జెక్టు ప్రవక్త ఆ ప్రారంభ దశలో దేవుడు ఎలా ఉన్నాడని చెప్తున్నాడు. ఒక మాట చెప్పనా? దేవుడు భూమి ఆకాశం సృష్టించినాడు మోషే. కొంతకాలం పోయిన తర్వాత యోహాను ఏమో ఆది యందు దేవుడు వాక్యమునని చెప్పాడు. ఆది యందు వాక్యమునని చెప్పాడు. కొంతకాలం పోయిన తర్వాత ప్రవక్త వచ్చి ఆది యందు దేవుడు ఇలా ఉన్నాడు చెప్తున్నాడు. మీకు అర్థమైందా? అది ఫ్రమ్ ద బిగినింగ్. యోహాను ఫ్రమ్ ద బిగినింగ్, ప్రాఫిట్ వర్తమానప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్. అక్కడ ఆయన ఏమై ఉన్నాడు, ఫస్ట్ ప్రారంభంలో ఆయన ఎట్లా ఉన్నాడు, ఎలా వచ్చాడు, అసలే ఎలా కలిగింది అంతా కూడా, ఏ విధంగా చేశాడనేది ఇక్కడ మీరు తెలుసుకోగలిగితే దేవుని స్తోత్రం కలిగాక. ద గ్రేట్ స్పేస్ అంటండి, ఆ విశాలం అంట. అదంటండి నిత్యత్వం అంటండి. దట్ స్పేస్ మీన్స్ ఎటర్నిటీ అన్నాడు. ఇదంతా కూడా నిత్యత్వం అంటండి. ప్రభు నామం కలిగా. దట్ స్పేస్ మీన్స్ ఎటర్నిటీ. అక్కడే యెహోవా దేవుడు ఉన్నాడు. దేవుని మహిమ కలిగాక. లోగోస్ లేక దేవుని కుమారుడు దేవుల నుండి మెల్లగా బయటకు వచ్చాడట. దేవుని స్తోత్రం కలిగాక. మెల్లగా బయటకు వచ్చాడంటే మీకు అనిపిస్తుంది అక్కడ ఏమన్నా? ప్రభు నా మహిమ కలిగాక. దేవుళ్ళ నుంచి లోగోస్ అనేది బయటకు వస్తుందంటే ప్రభు నా మహిమ కలిగాక. అక్కడే యెహోవా దేవుడు ఉన్నాడు. లోగోస్ లేక ఆ దేవుని కుమారుడు దేవుళ్ళ నుండి బయలు వెలుచున్నాడు. ఇక్కడున్న ఈ దేవుడు ఏం చేశాడంటే తనకంటూ ఒక శరీరాన్ని నియమించుకున్నాడండి. తెలుసా మనకి 3 రకాల శరీరాలు ఉన్నాయండి. మట్టి శరీరము, ఇప్పుడు మనం అనుభవించేది. చనిపోయిన తర్వాత వచ్చేది మహిమ శరీరము. తర్వాత ఇక మహిమ శరీరం తర్వాత వాక్య శరీరం అండి. మట్టి శరీరము, మహిమ శరీరము, వాక్య శరీరం. మనం ఏ శరీరంలో ఉన్నాం? మట్టి శరీరంలో ఉన్నాం. తర్వాత మహిమ శరీరంకి వస్తున్నాం. ఆ తర్వాత వాక్య శరీరం వెళ్ళిపోతున్నాం అండి. ఇప్పుడు ఈయన ఒక వాక్య శరీరం తయారు చేసుకున్నాడండి. వాక్య శరీరం, దాన్ని థియోఫినీ అని పిలువబడుతుంది వర్తమానం.
వాక్య శరీరమే థియోఫినీ. దేవుడు తనకంటూ ఒక నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. భూమికి రాకముందే, రవ్వంత చేయబడి మునిపే, సృష్టి అయినప్పుడే ఆ ఆత్మ ఒక్క శరీరాన్ని తయారు చేసుకున్నారు. ఆ శరీరము మనం అనుకున్న శరీరం కాదు, అది వాక్య శరీరము. చెప్పాలంటే దేవుడి నుంచి వచ్చిన మెల్కీషెదెకు ఇతడే. నిరంతరము యాజకుండేవాడు. ప్రభువు నామం కలిగాక. దేవుడు వచ్చిన ఇదే దేవుని కుమారుడు, ఇదే థియోఫినీ. ఈ థియోఫిలోనికి ఆ ఆత్మ ప్రవేశించిందని, అదే దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం కలిగాక. చాలా ప్రవర్తనాడు, ఐ డోంట్ నాట్ బిలీవ్ ఇన్ ఎటర్నల్ సన్షిప్. నిత్య కుమారత్వం అనేది నేను నమ్మను అంటున్నాడు. చాలా మంది ఏమంటారంటే దేవుడి నుంచి కుమారుడు వచ్చాడు కాబట్టి దేవుడు ఉన్నట్టుగానే నిత్యవి కుమారుడు ఉంటాడు అనుకున్నారు చాలా మంది. నో, ఇది మీరు పాయింట్ అవుట్ చేయాలి. దేవునికి ఒక ఉద్దేశం వరకు ఇక్కడ నిర్మించబడ్డది. ఇప్పుడు థియోఫిల్ ఉండగానే ఏం చేసేసాడు ఆయన? లెట్ దేర్ బి లైట్ అని పలికాడట. అంటే ఆత్మ వాక్యశలకు వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తుంది? పలుకుతుంది అన్నమాట. అప్పుడు చేశాడు సృష్టిని ఒక్కొక్కటి. దేవునికి స్తోత్రం కలిగాక. అక్కడ ఏమీ లేని ఒక శూన్యములో నుండి ఒక ప్రారంభంలోనికి దేవుళ్ళ నుండి బయలు వెళ్ళిన లోగస్, ఫస్ట్ లోగస్ అన్నమాట. దేవుళ్ళ నుంచి మొట్టమొదటి సృష్టి ప్రారంభంలో అన్నిటికంటే ముందు ఇది చేయబడిందట. నేను చెప్పట్లే, బైబిల్లో ఉంది. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం చూసినట్లయితే, ప్రభువు నా మహిమ కలుగాక. 8వ అధ్యాయం నిండిపోయిన తర్వాత 8వ అధ్యాయం అంతా చదవండి. అది ఇక్కడదే ప్రారంభంలో విషయం అన్నమాట. చూడండి, 22వ వచనం చదువుతాం. పూర్వకాలం ముందు తన సృష్టి ఆరంభమున, అంటే సృష్టికి ముందు ఒకటి ఏదో చేయబడింది అండి. సూర్యుడి కంటే ముందు ఏదో చేయబడింది, భూమి కంటే ముందు ఏదో చేయబడింది, ఆదాము కంటే ముందు ఏదో చేయబడింది, నక్షత్రాల కంటే ముందు ఏదో చేయబడింది. మీకు అర్థమవుతుంది పేరా? అన్నిటికంటే ముందు ఒకటి ఏదో చేయబడింది. అదే లోగోస్, అదే కుమారుడు, అదే థియోఫినీ. ఆ థియోఫిలో ఆయన నివసించడం వల్ల పెట్టాడండి. ఇప్పుడు మనం చూసినట్లయితే, మనం చూసినట్లయితే అంటాడు, దేవుడి నుండి బయలు వెలుచున్నదట. తండ్రి యొక్క ఒడిలో నుండి, ఏనండి, తండ్రి యొక్క ఒడిలో నుండి బయటకు వచ్చిన దేవుడి యొక్క కుమారుడు అదే. ఇక్కడ చూడండి ఎక్స్ప్రెషన్. పూర్వకాలం ముందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో, తన కార్యాలు ఏమైతున్నాయో ఆ సూర్యుడు, చంద్ర, నక్షత్రాలు, భూమి, ఆకాశం, ఇవన్నీ కార్యాలు, ఇవన్నీ చేయబడక సృష్టి ఆరంభములో చదవండి. తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవాను కలుగజేసెను. ఇదేంటి ఫ్రమ్ ద బిగినింగ్. ప్రారంభంలో ఏం జరిగింది ఎవరికి తెలియని విషయం. కానీ ప్రవక్త వచ్చి మాత్రం సంఘాన్ని వెనక్కి తీసుకెళ్లి అక్కడ ఉన్న దైవత్వాన్ని చూపిస్తుంది. ఇది గ్రహించారు ఫస్ట్ దైవత్వం. ప్రభు నామమున మహిమ కలుగాక. ప్రైజ్ గాడ్. ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన, గ్లోరీ టు గాడ్, బయటకు వచ్చిన దేవుని కుమారుడు అది ఆదియందు వాక్యం ఉండెను. ఇది పలకముందు ఇందులోనే ఉంది. మీరు గమనించినట్లయితే ఈ వాక్యశరీరం ఎక్కడుంది? ఇందులోనే ఉంది. ఈ లోగస్ ఎక్కడుంది? ఇందులోనే ఉంది. ఈ కుమారుడు ఎక్కడున్నాడు? ఇందులోనే ఉంది. దేవుని స్తోత్రం కలిగాక. కానీ బయటికి తీస్తాడు దాన్ని. తన్ను తానే ఒక రూపాన్ని ఏర్పరచుకుంటున్నాడు. ఆత్మ నివసించడానికి ఒక శరీరాన్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. దేవుడు మొట్టమొదట ఇదే చేశాడండి. బైబిల్ చెప్తుంది, తన సృష్టి ఆరంభ తన కార్యములో ప్రధానమైన యెహోవాను చేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలం వరకు పూర్వము నేను నియమించబడి తిని. భూమి అనేది లేనప్పుడే పూర్వం ఉన్నానని ఇక్కడ వాక్యం చెప్పడం. ఆ ఉన్నది ఎవరు? కుమారుడు. లేదా దేవుళ్ళలోంచి వచ్చిన చిన్న భాగము. ప్రవర్తనడు చిన్న వెలుగు అన్నాడు దాన్ని. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగాక. వాక్యము దేనొద్దుండెను, వాక్యము దేవుడును, ఆ వాక్యము శరీరధారి మన మధ్య నివసించాను. ఇది శరీరధారి కాక మునుపు
ఇక్కడ అక్కడ ఆయన లెట్ దేర్ బి లైట్ అన్నాడట, అంటే వెలుగు కలిగిందండి. ప్రైజ్ గాడ్. దేవుని కుమారుడుగా ఇక్కడ నిలబడి ఆయన వాక్యశైలిలో ఉండి సూర్యుని చేశాడండి. ఆయన సూర్యుని చేసినప్పుడు అట్టండి, సూర్యుడు కలుగును గాక అన్నాడట, లేక వెలుగు కలుగును గాక అన్నాడట. ఫస్ట్ సృష్టిలో ముందు వెలుగు చేశాడండి ఆయన. ప్రథమ ఫలముగా ఆయన ఉన్నాడు వాక్య శరీరంలో. ఒక మాట చెప్పాలంటే ఆయనే క్రీస్తు. ఇంకా భూమి మీద రాక మునిపే ఉన్నాడండి ఆయన. నేను ఇంతకుముందే నా తండ్రి మహిమలో ఉన్నాను అని చెప్పిన మాట అదే. నేను పైనుంచి వచ్చాను చెప్పిన మాట కూడా అదే. కానీ మనం వెళ్ళేది ప్రారంభం చెప్పుకుంటున్నాం. ప్రభు నామను మహిమ కొలిగా. దేవులో నుండి లోగోస్ బయటకు వచ్చాను. దెన్ అవుట్ ఆఫ్ గాడ్ కేమ్ ద లోగోస్. ఆ లోగోస్ బయటకు వచ్చింది, దేవుడి యొక్క భాగంలో నుండి బయటకు వచ్చిందట. ఇంకా అన్నాడు ఆయన, ఇట్ వాస్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు అదే, లోగోస్ అదే. ఆయన అక్కడ పలకడం ప్రారంభించాడట. ఫస్ట్ ఆయన ఏం చేశాడు? లెట్ దేర్ బి లైట్. అక్కడ నేను చూడగలుగుతున్నాను రోత అన్నాడు. లెట్ దేర్ బి లైట్ అని పలికెను, వెలుగు కలిగెను. అక్కడ ఏమీ లేదు, అక్కడ అసలు కలిగలేదు, ఏమీ లేదు. ఆ శూన్యంలోంచి మొట్టమొదటి ఆయన లెట్ దేర్ బి వెలుగు కలుగును కాక అన్నాడట. కానీ ఒక విషయం, అది వెంటనే రాలేదంట. అది పట్టుకోవాలి. ఇప్పుడు దేవుడికి స్తోత్రం కలిగాక. అక్కడ ఏమీ లేదు, కలగలేదు, కానీ అక్కడ ఏదో జరిగింది. ఒక అణువు అక్కడ తిరుగుచూ ఆ మార్గములో గిర్రున తిరుగుచూ పోయెను ఆయన పలికిన తర్వాత. సూర్యుడు ఉనికిలోనికి వచ్చుటకు ప్రారంభించాను. ఆయన ఎక్కడి నుండి దాన్ని చేశానో నాకు తెలియదు, కానీ ఏదో దానిలో నుండి చేయుటకు అక్కడ ఏమీ లేదు, కానీ ఆయన దాని సొంత మాట యందు నమ్మకం ఉంచాను. అంటే ఆయన వెలుగు కలుగుగా చెప్పిన తర్వాత అనుకున్నట్ట అది ఖచ్చితంగా వెలుగు తీసుకొస్తుంది అని ఎదురు చూస్తున్నాడంట. మన ప్రార్థన కూడా ఎదురు చూడాలి. మనకేంటంటే రాత్రి అయిపోతే పొద్దున పూర్తి అయిపోవాలి. మనకి అబ్రకదబ్బ అంటే అన్ని వచ్చేయాలి. లేదండి, సహనం చాలా ముఖ్యమండి. దేవుడు త్వరగా ఇవ్వగలడు, నేటిగా ఇవ్వగలడు, పరిశోధించగలడు. కొన్నిసార్లు దేవుడికి ఇవ్వకూడదు. అయినా దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం కలిగాలి. ఇక్కడ అంటాడైనా అది గిర్రున తిరుగుచూ పోయాను. సూర్యుడు ఉనికిలోకి వచ్చడం ప్రారంభించబడింది. దాన్ని ఆయన ఎక్కడ చేసిన తెలియదు, కానీ అది మాత్రం జరిగింది. అయితే ఆయన మాట మీద నమ్మకం ఉంది. అక్కడ వెలుగు కలిగెను. దానిలో నుండి ఒక చిన్న మొక్క ఎగిరిపోయినట్టు చూచి ఉన్నాను. అది కొన్ని లక్షల సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఆ విధంగా గిర్రని తిరుగుతూ ఆయన పలికిన తర్వాత కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు పెట్టిందండి. అంటే కాలమే లేదు. మాట చెప్పాలంటే మన భాషలో అది కాలం, కానీ అక్కడ అసలు కాలమే లేదు. నో క్యాలెండర్, నో టైం, నో సూర్యుడు, నక్షత్రాలు లేవు. అసలు నక్షత్రం సూర్యుడు లేకపోతే కాలమే లేదు చెప్పాలంటే. ఎందుకంటే కాలం అంతా ఆ లెక్కలన్నీ సూర్య కథలను బట్టి, చంద్రుడి కథలను బట్టి, నక్షత్ర కథలను బట్టే మనసులు, నెలలు, రోజులు, సంవత్సరాలు పుట్టుకొచ్చేపోయారు. అర్థమైంది? ఈ సూర్యుడు లేనప్పుడు, చంద్రుడు లేనప్పుడు అక్కడ కాలమే లేదు. కాలానికి అతీతంగా జరిగిన కార్యం. అంటే మన అర్థం అవడానికి కొన్ని వందల కోట్ల సంవత్సరాలు పట్టిందంట. అది వెలుగు కలుగు అనగానే ఆ వెలుగు రావడానికి టైం పెట్టిందంట. దేవునికి స్తోత్రం. ఆ విధముగా గిర్రున తిరిగొచ్చి వెళ్ళను. దాన్ని గమనించు ఆయన అక్కడ నిలబడి ఉండే చూచాను. అది అక్కడ పడినది కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత దాన్ని ఆయన ఆపేసింది అన్నట. దాన్ని ఆపాడట వెలుగుని. ప్రైజ్లో తీసుకొచ్చి ఒక కక్షలో దాన్ని వేలాడదీశాడంటాడు. ఒక పరిధిలో దాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ ఉండు అని పెట్టాడట. శూన్యంలోంచి ఏం చేశాడు? ముందు ఒక వెలుగు చేశాడట. దేవునికి స్తోత్రం కలిగాక, దేవుని మహిమ కలిగాక. ఆ తర్వాత ఆయన సూర్యునిలో నుండి అక్కడ మరొకటి ఎగురుచ్చు వచ్చిందట. అలా చంద్రుడు, నక్షత్రాలు, సమస్తము ఇవన్నీ టోటల్గా అన్ని చేయబడ్డాయి. ఇప్పుడు మనం చూసే యావత్తు ఆరిన నేల, పక్షులు, జంతువులు అవన్నీ కూడా చేయబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ దేవుడు తన
థియోఫిలు ద్వారా, లోగోస్ ద్వారా ఇవన్నీ తన కుమారుడు ద్వారా ఇవన్నీ చేపట్టాయి. ఏంటండి ఇక్కడ యెహోవా చేసాను అని చూస్తాం కదా, మరి కుమారుడు ఏం చేశాడు అనుకున్నారు? అసలే ఆయన చెప్పిందే చేశాడట. ఆయన చెప్పిందే పలికాడట. ఆయన ద్వారా వచ్చేవన్నీ యేసుక్రీస్తు అని ఆ కుమారుడు ద్వారా సృష్టి వచ్చిందా? భూమి మీదకి యేసు అనే పేరు రాకముందే యేసు ఉన్నాడు తెలుసా మీకు? అసలే యేసు అనే పేరు ఏ మనిషిది కాదు, పైనుంచి వచ్చిందని తెలుసా మీకు? అసలే ఆయన ఏ మనిషి ద్వారా పుట్టలేదు కానీ పైనుంచి వచ్చినట్టు తెలుసా మీకు? అది దేవునికి స్తోత్రం కలుగా. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం గమనించినట్లయితే, రెండు 3 వచ్చి కలుపుతారు. ఆయన ఆదియందు దేవుని యొద్దనుండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఈ పాయింట్ ఇక్కడ తీసుకురండి. ఈ యావత్తు ప్రపంచం అంతా సృష్టికి ముందంతా ప్రధానంగా దేవుడు ఎవరు చేశాడంటే యేసుక్రీస్తు చేశాడండి. మీకు తెలుసా? ఇంకో విషయం చెప్తాను మీకు, ఇంకో లోతుగా ఆయన చేసినప్పుడు ఆయనలో కొంతమంది ఉన్నారండి. అంతేలా సాధ్యం ఉండొచ్చు. ఉదాహరణ కింద భూమి మీదకి వస్తే, కొన్ని కోట్ల సంవత్సరాల భూమి మీదకి వస్తే ఆదాము నుంచి అవ్వ తీయబడింది. అలాగే ఇక్కడ కూడా క్రీస్తు యేసులో జగత్తు పునాదికి ముందే ఎవరో ఉన్నారు, కొందరున్నారండి. ఆయనలో కొందరు ఉన్నారు. దాన్నే పౌలంటాడు, నేను క్రీస్తులో జగత్తు పునాది ముందే నిలచబడి ఉన్నాను. నేను ఆయనలో ఉన్నాను. ఆయన అక్కడ ఉన్నప్పుడు నేను ఉన్నాను, ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఉన్నాను. అందుకే అక్కడ ఉండును ఇక్కడ ఉంది పాట గ్రహింపుతోను భయపడుతూ పాటను బాగుంటుంది. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నా. ఎలా పాడుతున్నావు? ఏ గ్రహింపుతో పాడుతున్నావు దాన్ని? ఏ ఆలోచనతో పాడుతున్నావు దాన్ని? అసలు అక్కడ ఎప్పుడున్నావు అసలు నువ్వు? ఇదిగో మనం అక్కడే ఉన్నామంట. యాకోబు దీనికోసం మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో చూడండి. 17 చదువుతాం. 15 నుండి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును ప్రసంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సత్యత్వమైనను ఏ గమనాగమనములను వలన కలుగు ఏ ఛాయనను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము, అదేంటంటే మనం ప్రాధాన్యం అంటాడు. అక్కడ ఆయన ప్రాధాన్యం కదా. ఈ పర్టికులర్ పాయింట్ ఇక్కడ అక్కడ ఆయనే సామెతలో 8వ అధ్యాయంలో నన్ను ప్రధానంగా చేసేది అన్నప్పుడు యాకోబు ఏమన్నాడు? మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు. అంటే అక్కడ ఆయనతో పాటు మనము కూడా ఉన్నాము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం వచ్చేస్తే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగాక. ఇది చాలా లోతైన విషయము, మంచి కార్యం, భవిష్యత్తుకు సంబంధించిన కార్యాలు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము మీరు చూసినట్లయితే 6వ వచనం చదువుతాం. అట్లనగా తన ప్రీణియందు తను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామయం కీర్తినట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్ప చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని, ఎప్పుడు నిర్ణయించుకున్నాడు ఆయన? అసలు భూమి మీద రాకముందే ఆయనలో ఉన్నప్పుడే నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ఆయనకి చెందిన వారే వస్తారు, అందరూ రాలేరు. దేవునికి మహిమ కలుగాక. అందుకే మీరు ఇక్కడ కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. నిర్ణయం చెప్పిన మనం తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులమే ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే, చూడండి, జగత్ అంటే ఈ భూమి పునాదులు వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. క్రీస్తులోనే ఏర్పరచుకున్నాడండి. అసలు ఇక్కడ ఉన్నామని సంగతి తెలిస్తే స్వస్థత చాలా ఈజీ అన్నాడు. స్వస్థత చాలా ఈజీ. ప్రణాళిక అర్థమైపోతుంది. మరి ప్లాన్, గాడ్ ప్లాన్ అర్థమవుతుంది. అంటే ఇది ఎవరికంటే ఏర్పరచుకున్న వారికి దాన్ని బయలుపరుస్తున్నాడు. దేవుడు మన మెముకలు కాక. ఇక్కడ ఆయనతో పాటు నువ్వు ఉన్నావా? మీకు తెలుసా? ఆయన దాన్ని బయటనప్పుడు అంటే, చూసావా వెలుగు వస్తుంది, చూసావా వస్తా, చూసావా ఏం చేస్తున్నావు? చైతన్యం చేస్తున్నాం మనం అక్కడ
జయధ్వని చేస్తున్నామని ఇంకో ప్రవక్త అన్నాడండి యోబు గ్రంథం. అక్కడక్కడ ఉంది వాక్యం పేరు. ఇది చాలా కష్టం ఒక చోట తీసుకురావటం, అయినా మనం దేవుడు సాయం చేయండి కాక. యోబు గ్రంథం, దేవుని స్తోత్రం కలిగా చదవండి. 19 32 క్షమించు. యోబు గ్రంథము 37 అధ్యాయమా 38. ఎస్ 38 7 వచ్చినమండి. ఉదయ నక్షత్రం ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలు, అక్కడ దేవదూత కింద చూడండి, దేవదూత దేవుని కుమారులు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దేవదూతలు అంటే వేరు, కానీ ఇంకో దేవదూతలు అంటే దేవుని కుమారులు. చూడండి, దేవదూతలు ఎప్పుడు దేవుని కుమారులు కాదు, దేవునికి వాళ్ళు పరిచారకులు దేవదూతలు. కానీ ఇక్కడ దేవదూతలు కాదు ఇక్కడ చెప్పేది, దేవదూతలు కదా అర్థం, దేవుని కుమారులు. అది కింద పుట్టినాడు ఇచ్చాడు, అది కనుక ఇచ్చాడు, దేవుని కుమారులు, సన్స్ ఆఫ్ గాడ్. దేవుని దూతలు దేవుని కుమారులు కుమార్తెలు కాదు, మనమే దేవుని కుమారులు కుమార్తెలము. ఇక్కడ ఎవరున్నారట? ఉదయ నక్షత్రం ఏకమ కూడి పాడినప్పుడు దేవుని దూతలందరూ, దేవుని కుమారులందరూ ఆనందించి జయధ్వని చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నా యోబు అని అడిగాడు దేవుడు. అక్కడ యోబు అక్కడ ధ్వజం చేస్తున్నప్పుడు, ధ్వజమెత్తున్నప్పుడు, జయధ్వని చేస్తున్నప్పుడు, పాడి కూడి ఆరాధిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడిగినప్పుడు యోబు చెప్పలేకపోయాడు. తర్వాత అర్థమైంది, పౌలు గారిని అడిగితే ఆ ప్రశ్న చెప్తాడు, అయ్యా జగత్ పునాది ముందే నేను అక్కడ ఉన్నాను. ఇప్పుడు అర్థమైంది మనం ఎక్కడున్నామో అక్కడే ఉన్నామా. నమ్మశక్యంగా ఉంది కదా, ద పారడైస్. ఇది ఒక నమ్మలేని నిజం అన్నమాట. ఇది నమ్మలేని నిజం. మనం అక్కడ ఉన్నామని బైబిల్ చెప్తుందండి, ఎవరో చెప్పట్లే, బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తుందంటే దాన్ని మనం నమ్మాల్సిన అవసరం ఉంది. మనం అక్కడ ఉన్నాం. అందుకే ఈ ఆలోచనతో పోలంటాడు, నేను ఆయనతో పాటు సిలువబడ్డాను, నేను ఆయనతో పట్టబడ్డాను, నేను ఆయనతో పాటు కొట్టబడ్డాను, నేను ఆయనతో పాటు చనిపోయాను, నేను ఆయనతో పాటు లేచాను అని ఎలా అన్నాడు. గొప్ప బయలుపాటు పౌలు. తెలుసా, పౌలుకి చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి. ద మోర్ దెన్ రివల్యూషన్. ప్రాఫిట్ అయిన పౌలు గారికి ఎక్కువ అత్యధికమైన ప్రత్యక్షత ఉన్నదట. అత్యధిక ప్రత్యక్షత ఉంది కాబట్టి దేవుడు కంట్లో ముళ్ళు పెట్టాడట. ఎందుకని? నాకే ఉన్నాయి ఇంకెవరికి లేవు అంటాడని దేవుడు ముళ్ళు పెట్టాడట. జాగ్రత్త, ప్రత్యక్షత ఎక్కువ వచ్చినా అది మనం పడగొట్టడానికి దేవుడు కూడా దాన్ని విరుగుడు పెడతాడనమాట. ప్రతి వాని శరీరంలో ఒక ముళ్ళు ఉంటుందండి, దానికి ఎన్ని మందులు వేసినా పోదు, దానికి అసలు ఎక్కడ వైద్యం దొరకదు. దేవుడే కొన్నిసార్లు దేవుడే ఉంచుతాడండి ఆ ముళ్ళు. అది మన మేలు కొరకు, అది మనల్ని నొక్కుతూ బాధిస్తూ హింసిస్తూ నిన్ను తగ్గించే శక్తి దానికి పెట్టాడండి. లేకపోతే నువ్వు తరచుగా వెళ్ళిపోతా పైకి, నువ్వు లేకపోతే కాళ్ళు కిందకి తల పైకి ఎత్తాం, సరే తల పైకి ఎత్తి కాళ్ళు పైకి ఎత్తి తల కిందకి ఇచ్చి ఆ గాళ్ళు ఎగురుతూ ఉంటావు కాబట్టి, ఎగిరినప్పుడు గాడి సింహులే నేను కూడా ఒక విద్య చేస్తాను అనుకుంటావు కాబట్టి దేవుడు చాలా తెలివడండి. తన పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకొస్తాను, శిక్షిస్తూ క్రమశిక్షణతో పెంచుకొచ్చే దేవుడు అండి ఆయన. దేవుడు నా మహిమగలు ఉంది కనుక ఇప్పుడు మనకి ఎంత వచ్చినా ఏమొచ్చినా ఎలా ఉండాలి? మనం బ్యాలెన్స్డ్గా అన్నీ ఉన్నా లేనట్టుగా ఉండాలన్నమాట. అన్నీ ఉన్నా లేనట్టుగా ఉండాలి. అత్యధికమైనగా హెచ్చించబడుకున్నట్లు అది మనల్ని కాపాడుతున్నాం అన్నమాట. దేవునికి స్తోత్రం కలగాలి. ఒకసారి పౌలు గారు ప్రార్థన చేశాడట, అయ్యా ఇది నాకు చాలా ఆటంగా ఉన్నది, ఇది కంట్లోంచి నీరు కారటం అనేది. నేను ప్రార్థన చేసి స్వస్థ వస్తుంది, నేను ప్రార్థన చేస్తాను చనిపోయిన బతుకుతున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి. నా చర్చలు అడిగితే కళ్ళు కూడా ఇచ్చేస్తారు, నాకు తీసి పెట్టేస్తారు, దానం చేస్తారు. నువ్వు చేయి స్వస్థపరచు ప్రభు అని అడిగాడట. నా కృప నీకు చాలు. ఇది దేవుడే ఇచ్చాడట.
అక్కడి నుంచి అతను ప్రార్థన చేయడం మానేశాడు. ప్రభా ఇది నీ చిత్తమా? ఓకే, నేను హెచ్చింపడకున్నట్లే పెట్టావా? అయితే మంచిది ప్రభా, నీ చిత్తమే సిద్ధించగా అక్కడ ముందుకు. ఎంతమంది ఆ సేవకులు అలా ఉన్నారు? ఎంతమంది అలా ఉన్నారు? విశ్వాసులు ఉండండి, అలాగే ఉండండి. దేవునికి మహిమ, దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పచ్చు హల్లెలూయా. సో ఇక్కడ ఏం చేశాడంటే ఆయన ప్రథమంగా ఉన్నాడు, ఆయనతో మనం ఉన్నాం. ఆయన పలికినప్పుడు ఒక్కడొకటి వస్తుంది. ఇప్పుడు భర్త ఏమైనా పని చేస్తే, మంచి భర్త పని చేస్తే, మంచి భార్య ఉంటే, అంటే మంచి భార్య కాదు మంచి భర్త కాదని కాదు, మీరందరూ మంచోళ్ళే. మంచి భర్త మంచి భార్య అంటే నా దృష్టిలో విశ్వాసం అనమాట. మంచిగా దేవుని ప్రేమిస్తూ, చర్చకు వస్తూ, ప్రార్థన చేసుకుంటూ, చక్క వాక్యాలు ఉన్న వాళ్ళందరూ మంచి భర్తలు, మంచి భార్యలు. మన మిగతా పులులా కాదు కదా, వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు ఏం అనకూడదు. కానీ ఇక్కడ దేవుళ్ళు ఉండడం కోసం మాట్లాడతాను నేను. ఏమైనా పని చేస్తే, బయట కూడా పని చేస్తే, ఇదిగో నేను ఏదైనా పని చేశానని చెప్పుకునేది ఎవరికి అనుకున్నారు? భార్యగా అనమాట. భార్య మెచ్చుకొని వస్తాడు పాపం. ఆయన ఏం గాలి తీసేస్తుంటాడు. స్కూదికి వెజ్మెంట్ పట్టుకోవడం గాలి. పాపం భార్య దగ్గర భర్త పోసుకోవడం గుర్తుంది. మాట చెప్పాలంటే తను జాగ్రత్తగా హెచ్చించుకోవాలి. నేనంటే అది భర్తకు ఉంటుంది బాబు. ఈ భార్య ఏం చేస్తుంది అంటే చురుక్కు పడుతుంది. చేశారు కూర్చో, తెలుసు అది తెలుసు, తీసి పడుతుంది అనమాట. తీయకూడదు, వినాలి, మెచ్చుకోవాలి. ఈరోజు పలానా పని చేశాను, పలానా చోటుకి వెళ్ళాను చెప్పినప్పుడు భర్త షేర్ చేసుకున్నాడంటే లోకంలో ఎవరికీ లేని ఆ షేర్ నీకెందుకు ఇస్తున్నా తెలుసా? లోకంలో ఎవరికీ చెప్పని విషయం నీకెందుకు చెప్పి తెలుసా? నువ్వు ఆయనలో భాగమై పాయింట్. నువ్వు ఆయనలో ఒక పాటలో పాట ఏకశరీరమైంది, ఆయనలో భాగమై ఉన్నాను. అందుకే చెప్తున్నాడు తప్ప ఊరందరికీ చెప్పడు కదా. అనే గ్రహింపు ఎవరు రావాలి? సంఘానికి రావాలి. సంఘానికి, స్త్రీ అనే సంఘానికి రావాలి ఖచ్చితంగా. అందుకే భర్త ఏం చేసినా కాస్త మెచ్చుకోవడం. అది యేసు ప్రభు కూడా చేస్తుంటే వా 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 అన్నాడు. జైతుని చేస్తారంటే వాళ్ళు ఎవరు తెలుసా? క్రీస్తున్న వారే. దేవునికి మహిమ కలుగాక. అందుకే యోబు నేను చేస్తున్నప్పుడు ఉదయకాల నక్షత్రాలు కూడి పాడుతున్నప్పుడు, అక్కడ దేవజనం చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు తెలుసా యోబు? నువ్వు కూడా అక్కడే ఉన్నావు. దేవునికి మహిమ కలుగాక. అర్థమైపోయారా? అంటే నేను ముందే చేస్తాను అక్కడ చెప్తున్నాడు. అంటే దేవుడు పంచుకున్నాడు. ఎవరితో పంచుకున్నాడు? తన ప్రవక్తతో పంచుకున్నాడు. ఏదైనా చేయాలనుకోండి దేవుడు అబ్రహాంకి వచ్చాడు. అబ్రహాం ఇదిగో ఆ దేశాన్ని నేను నాశనం చేయబోతున్నానని అబ్రహాంకి దేవుడు ఆ సొదొమ కుమారుని కాల్చేస్తానని చెప్పి షేర్ చేసుకున్నాడు దేవుడు. ఎవరితో? అబ్రహాముతో. అబ్రహాం ఎవరు తెలుసా? ఆయన భాగమై ఉన్నాడు కాబట్టి. అదే మీకు చెప్పింది. ఒక భర్త కష్టపడి ఏదైనా చేసి భార్యతో పంచుకున్నప్పుడు భార్య ఏం చేయాలంటే ఎంకరేజ్ చేయాలన్నమాట. వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్. ఇలా అంటే మళ్ళీ నా మాట అంటేమని, నాకు లొంగడేమోనని ఆయన ఏదో కొంతమంది మూర్ఖురాలే ప్రవర్తించి అప్రిషియేట్ చేయటం మానేసి తీసి కొట్టిపడేస్తారన్నమాట. మీరు అన్నాడు ఆ విధంగా ప్రవర్తించకూడదు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ సృష్టి చేస్తున్నప్పుడు అక్కడ ఆనందించింది, సంతోషించి ఎవరు తెలుసా అండి? ఆయనలో ఉన్న భాగం. పైగా అదంతా ఆమెకే చూపిస్తున్నాడు అండి, ఆమెకే చూపిస్తున్నాడు. లైక్ భూమి మీద భర్త కూడా తన భార్యతో షేర్ చేసుకుంటాడు. భార్యకే మొదలు చెప్తాడు. భార్యకు చెప్పాడంటే నీకు అర్థం అవ్వాలి. నాకే చెప్పాడంటే అర్థం ఏంటంటే నేను ఆయనలో ఒక భాగాన్ని కాబట్టి నాకు చెప్పాడు. ఇది అందరూ చెప్పాడు ఆయన, ఇది నాకు మాత్రం చెప్తాడు, సీక్రెట్. అందుకే భార్య భర్త లెటర్ రాసినప్పుడు ఆ లెటర్ మధ్యలో కొన్ని సంగతులు మరుగ్గా ఉంటాయి అనమాట. పలానా కార్యము, పలానా రోజున పలానా వ్యక్తి, మనం చెప్పింది నేను తీసుకొస్తానంటే మధ్యలో చదువు అనుకో, మనం ఏం చెప్పాడు ఏం తీసుకొస్తాడు కదా, నువ్వు చదివితే నీకు అర్థం కాదు. కానీ వారిద్దరికి మధ్య అంటే ఆ పంక్తుల మధ్య ఆ గ్యాప్ వారిద్దరికీ తెలుసు. అలాగే బైబిల్లో చాలా మర్మములు, చాలా సంగతులు ఈ క్రీస్తు యేసు వధువుకి యేసు ప్రభుకి తెలుసండి. కానీ ఆ కనెక్టివ్ చూడండి ఎంత బాగుందో. కొంతమంది భర్తలు భార్యకి ఏం చెప్పరు, అయోమయం స్థితి అనమాట. కానీ నా భర్త ప్రవేశిస్తూ నాలో భాగం కాబట్టి, నేను ఆయనలో భాగం కాబట్టి ఆయన మర్మం, దైవత్వ మర్మం అంతా చెప్తున్నాడండి ఆయన బై ప్రాఫిట్, ప్రవక్త ద్వారా సంగతులన్నీ వివరిస్తున్నాడండి ఆయన. ఒక భర్త స్థానం అది, ఒక పురుషుల స్థానం అది.
చాలామంది భార్యలకి చాలా విషయాలు చెప్పరు, చాలా విషయాలు దాచేస్తూ ఉంటారు. ఖచ్చితంగా మీ భార్యకి, మీ పిల్లలకి, మీ ఫ్యామిలీకి ఎటువంటి సీక్రెట్ లేకుండా ప్రతిదీ ఓపెన్ హార్ట్తో ఉండాలి. ఎందుకంటే ఆమె, ఆ ఫ్యామిలీ ఈలో భాగమే ఉంది. క్రీస్తులో మనం కూడా ఫ్యామిలీ ఉన్నాం. మన కుమార్తెలమే ఉన్నాం. ఆయనకి శ్రీమైన యేసుక్రీస్తు భార్యగా ఉన్నాం. కాబట్టి ఆయన చేసే లైట్ చూసే ఎలా వచ్చిందో అన్నప్పుడు ఏం చేస్తాడంటే, ఎరిపిడి ప్రభు, నా ప్రభు, నా ఏళ్ళ వాడ నాదా అని అంటున్నాయంటండి. అది ఎంకరేజ్మెంట్, స్తుతించడం, గణపరచడం అన్నమాట. దేవునికి స్తోత్రం కలగాలి. చెప్పొచ్చు హల్లెలూయా, చెప్పొచ్చు హల్లెలూయా. అక్కడ కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత దాన్ని ఆయన ఆపేశాడు. కక్షలు దాన్ని ఒక చోట వేలాడదీశాడు. తన సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాల్ని అన్నిటినీ వాటి స్థానంలో చేశాడు. ప్రైజ్ గాడ్, చెప్పొచ్చు హల్లెలూయా. ఆయన ఏమి చేస్తుండేను? ఆయన మొదట బైబిల్ రాయించుండేను అన్నాడండి. అంటే ఆయన దానంతటిని ప్రకృతిలో దానంతటిని బైబిల్ రాస్తున్నాడు దేవుడు. అంటే ఇవన్నీ చేయటం వల్ల సూర్యుడు ఉదయించను, అస్తమించను, చెట్టు ఫలించను, ఉదయించను. దీనంతటిని చేసే వెనకాల, ఆ సృష్టి వెనక ఒక సబ్జెక్ట్ ఉందట. దేవునికి స్తోత్రం కలగాక. ఆయన ఏమి చేయించుండను? తన మొదటి బైబిల్ను ఆ ప్రకృతిలో రాయించుండెను. ఆయన అన్ని నక్షత్రాలను ఆకాశంలో పెట్టాడట. నక్షత్రాలు ఆయన ఆకాశంలో పెట్టాడు. డిసెంబర్కి ఎందుకు వచ్చేస్తాయండి? మీరు తెచ్చేసుకుంటారు. నక్షత్రాన్ని ఇంటి ముందు పెడితే నక్షత్రం ఎంత తెలుసు అసలు మీకు? నీళ్ళు ఎంత, నక్షత్రం ఎంత? నక్షత్రం భూమి కంటే పెద్దదండి. మరి ఎంత కట్టాలి నక్షత్రం? ఇప్పుడు అసలే ఆ క్రిస్మస్ రోజున నక్షత్రము నువ్వు అనుకున్నంత నక్షత్రం కాదు. అది వింత నక్షత్రం. ఇంకో మాట చెప్పనా, నక్షత్రం ఏడాదీస్తే ఒక చోట ఉంటుంది, కానీ బైబిల్లో వాళ్ళు దారి చూపించిన నక్షత్రం ఒక చోట ఏడాదీసిన నక్షత్రం కాదు. అది నడిచే నక్షత్రం. డిసెంబర్లో చూడండి, నడిచే నక్షత్రాలు ఎక్కడ ఏడాదీసే ఉంటాయండి. నేను విమర్శించట్లేదు, నేను అన్నాను అర్థం లేని పని చేద్దాం అనిపారు. పనికి వచ్చే పని చేయాలి. ఇక్కడ నక్షత్రం అంటే తెలుసా? మనమే. యువర్ స్టార్. నువ్వు నేను క్రీస్తు యేసులో తిరిగి జన్మించిన నిజమైన నక్షత్రం, ప్రకాశించే నక్షత్రం. మనం ప్రకాశించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి బైబిల్ రాశాడండి ఆయన. ఆయన అన్ని నక్షత్రమును ఆకాశంలో పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగాక. రాశి చక్రము కన్యకతో ప్రారంభమైందంటండి. ప్రైజ్ గాడ్. చూడండి, సింహరాశి, కన్యరాశి అంటారు దాన్ని. కన్యరాశి అంటే ప్రారంభం, సింహరాశి అంటే ముగింపు. ఆయన రాశి చక్రం నుంచి మొదలుపెట్టి కన్యరాశితో ప్రారంభించాడట. ప్రైజ్ గాడ్. కన్యకతో ప్రారంభమైందట. కన్యరాశి చేసుకుంటూ అన్ని సృష్టించి ఆయన సింహరాశి దగ్గర ముగించాడట. దేవునికి స్తోత్రం కలిగాలి. అంటే ఆయన మొదటి రాకడ, మరి రెండో రాకడ గురించి ఆ మొదటి బైబిల్లోనే ఉంచాడంట. ఇక్కడి నుంచి ఆయన మొదటి రాకడ ఎలా వస్తుందనేది ప్రకృతిలో పేర్పరిచాడు. రెండో రాకడ పేర్పరిచాడు. అంటే ఆ మొదటి రాకడ, రెండవ రాకడ ప్రకృతిలోనే ఉంచాడు. పునరుద్ధానం కూడా ప్రకృతిలో ఉంచాడు. ఎత్తవాడు కూడా పక్షుల్లో ఉంచాడు. పునరుద్ధానం చూపిస్తున్నాడు, ప్రకృతిలో ఉంచాడు. జీవం చనిపోతే మళ్ళా జీవం ఎలా వస్తుంది అనేది ప్రకృతిలో ఉంచాడు. మరణం మనిషికి ముగింపు కాదు, తర్వాత కూడా జీవితం ఉందని ప్రకృతిలో ఉంచాడు. సూర్యుడు ఇక్కడ ఉదయిస్తున్నాడు, తర్వాత మధ్యాహ్నము యవనస్తుగా ఉన్నాడు, సాయంత్రం వృద్ధులవుతున్నాడు, అక్కడ అస్తమిస్తున్నాడు, అయిపోలేదు, మళ్ళా తూర్పును ఉదయిస్తున్నాడు అనే దాన్ని ప్రకృతిలోనే ఒక బైబిల్ను రాయించి పెట్టాడండి. మీకు తెలుసా, ఈ అక్షరము అనేది వేయబడక మునిపే, అచ్చువేయడం మునిపే ప్రకృతిలో దేవుడు ఉంచాడు బైబిల్ని. ఆకాశమందు బైబిల్ ఉంది, ప్రకృతిలో ఉంది బైబిల్. ఆ తర్వాత ఇది అక్షర రూపములో అచ్చువేయబడి మన చేతికి వచ్చిందండి. ఇది చేతిలో లేకపోయినా దేవుడు ప్రకృతిలో ఉంచాడు, ప్రకృతిలో లేకపోయినా దేవుడు ఆకాశమందు ఉంచాడు. 3 బైబిల్ ఉన్నాయంట. ఒకటి ఆకాశమందు బైబిల్, ప్రకృతిలో బైబిల్, మన చేతిలో అచ్చువేయబడిన బైబిల్. ఆకాశమందున్న దేవుడు, భూమి మీదకి వచ్చిన దేవుడు, ప్రకృతిలో ఉన్న దేవుడు, ఇప్పుడు అచ్చురూపం ఉన్నటువంటి యెహోవా దేవుడు ఇదిగో ఇక్కడ ఉన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం కలిగాక. చెప్పొచ్చు హల్లెలూయా. కాబట్టి ప్రారంభంలో అక్కడ ఉన్నాం. అక్కడి నుంచి ఆయన ఏం చేశాడంటే సృష్టి అంతా చేశాడు, సృష్టి చేశాడు. ఆయన చదువు కదా, ఆయన లేకుండా ఏమీ. చూడండి, యోహాను సువార్త 1, 2, 3 కలిపి చదవండి. యోహాను సువార్త
ఇక్కడ ముగించబోతున్నాను, చదవండి. ఆయన ఆది యందు దేవుని యొద్ద నేను. చూడండి, ఇక్కడ మీకు గుర్తించారా? ఇక్కడ ఈయన దేవుని యొద్ద ఉన్నాడు. ఇలా చూడండి, దేవుని యొద్ద ఉన్నాడు. ఈయన దేవుడే ఉన్నాడు. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుడేను, దేవుడి యొద్ద వాక్యం దేవుడేను. అదే మీకు 3వ వచ్చిన అనుకోండి. అక్కడేమో 2 చివరిలో సమస్తము అంటే ఇప్పుడు ఏమైతే సమస్తము సృష్టి కనిపిస్తుందో అది పరలోకమందు గాని భూమి మీద గాని భూమి కింద గాని ఉన్న యావత్తు కూడా ఇదంతా కూడా ఆయనే మొదట చేశాడు. ఆయన చేసే ముందు ఆయనలో మనం ఉన్నాము అనేది సత్యము. దేవునికి స్తోత్రం. చదవమ్మా. సమస్తము ఆయన 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 మూలముగా. 3వ వచనం. ఏదైతే కలిగి ఉన్నది ఏదైతే ఉన్నదో, కలిగి ఉన్నది ఏదైతే ఇప్పుడు కలిగి ఉన్నదో ప్రియరా, అదంతా ఆయన లేకుండా. మరి ఇప్పుడు అర్థమైంది, ఇక్కడ ఆయన లేకుండా అంటే దేవుడు ఒక శరీరం అమర్చుకున్నాడు, లోగోస్ అయ్యాడు, థియోఫిన్ అయ్యాడు, వాక్యం అయ్యాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వాక్యం అంటే మాట్లాడింది అనమాట, పలికింది. పలికినది ఉనికిలోకి వచ్చింది, పదార్థమైంది. ఈ పదార్థమే కనిపిస్తుంది. కాలము, పదార్థము, ఈ మధ్యలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగాలి. దీన్ని ఏం చేశాడు ఆయన? ఇదంతా చేశాడట. ఆయన లేకుండా ఏమీ కలుగలేదు. పైన ఉన్నాడు, మొదట ఆయన వాక్యంగా దేవుడిగా ఉన్నాడు. తర్వాత సమస్తం ఆయన ద్వారా సృష్టించబడింది. చాలా ఈజీగా ఉంది అక్కడ చూడండి దైవత్వం. ఆ తర్వాత 14 వచ్చేసింది. 14 వచ్చడానికి ఆ వాక్యం శరీరధారే మన మధ్యకు వచ్చేసింది. ఇక్కడ ఉన్న దేవుడు వాక్యమైన దేవుడు. తర్వాత సృష్టి చేశాడు, ఆయన లేకుండా ఏం కలగలేదు. ఇప్పుడు సృష్టి చేసింది యెహోవా, యేసుక్రీస్తు అని ప్రశ్న వేస్తాను, చెప్పండి. కలిగి ఉన్నది ఏది అంటే సూర్యుడు, చంద్ర, నక్షత్రాలు యావత్తు, పరలోకము, భూమి మీద, భూమి కింద, ఈ పదార్థాలన్నీ కూడా. భూమిలో పిట్టలు ఉందంటాం, లేదా భూమిలో బొగ్గు అంటాం, భూమిలో ఐరన్ అంటాం, కొన్ని వజ్రాలు ఉంటాయి, కొన్ని మట్టిలో మాణికాలు ఉంటాయి. ఇవన్నీ దేవుడు ఆ కాలుష్యం, పొటాషియం ఏదైతుందో అదంతా కూడా దేవుడు ముందే సృష్టించాడు. అంటే ఆయన లేకుండా ఏది. ఇప్పుడు ఎవరు సృష్టించారు? సృష్టికర్త ఎవరు? పైకి యెహోవా అంటున్నారు కానీ యెహోవా అనే ఆత్మయే యేసుక్రీస్తు అనే ఒక శరీరం ధరించుకున్నాడు అక్కడ పైన. ఇంకా ఆయన భూమి మీద రాలే. ఇంకా మనం అక్కడే ఉన్న విషయం మర్చిపోకండి. కిందకు వచ్చేటప్పుడు నెక్స్ట్ వారం వద్దాం. దేవుని స్తోత్రం కలిగాక, దేవుని మహిమ కలుగుగా. సో ఇక్కడ మన ఫ్రమ్ ద బిగినింగ్ దేవుడు ఏమైనాడు, దేవుడు ఏమైనాడు, ఇక్కడ ఆయన ఈయన నుండి సృష్టించాడు. ఆ తర్వాత ఆయన సృష్టించిన లోకానికి ఆయన వచ్చాడని బైబిల్ చెప్తుంది. చూడండి 10వ వచనం, అదే అధ్యాయము 10వ వచనం అండి. లోకంలో ఎవరు? భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు. అసలు భూమి మీద రానప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. తర్వాత లోకం అంటే ఏంటి? ఈ యావత్తు ప్రపంచం. లోకం ఆయన మూలముగా, లోకమే ఆయన మూలం కలిగిందని బైబిల్ చెప్తుంది. ఆయన ఎవరు? ఇప్పుడు ఎవరైతే వాక్యమే ఉన్నాడో, ఎవరైతే వెలుగే ఉన్నాడో, ఎవరైతే భూమి మీద శరీరం దాల్చి వచ్చాడో ఆయన్నే, ఆయన ద్వారానే సమస్తం చేయబడిందని మొదటి అధ్యాయంలోనే దైవత్వం చాలా స్పష్టంగా ఉంది. ఆయన ద్వారా సమస్తము, ఆయన మూలంగా సమస్తము, ఆయన లేకుండా ఏమీ లేదు. లోకం ఆయన మూలం కలిగింది. లోకంలోనికి ఆయన వచ్చి 10 వచ్చిన లోకము, లోకం మొదలు వచ్చి పైన ఆయన లోకంలో ఉండేను, లోకంలో ఉన్నాడు. ఈ లోకం ఆయన మూలంగా కలిగిందట. అంటే ఆయన కలిగించిన లోకంలోనికి ఆయనే వచ్చేసాడు. ఇది పాయింట్. కానీ వచ్చినా గాని దేవుడే స్వయంగా ఒక రూపంలో, కుమార రూపంలో వచ్చినా గాని లోకం ఆయనను తెలుసుకోనలేదు. లోకం తెలుసుకోలేదు. లోకంలో మీరున్నారు, మరి మీరు తెలుసుకున్నారా? దేవుడికి దించుని కాక. నెక్స్ట్ పాయింట్కి వెళ్తాం. నేను వచ్చేవాళ్ళం కదా, అందులో లేచిన పెడతాం. దేవుడు వాక్యం దించుని కాక. మనం ఎక్కడున్నామని అర్థమైంది. దేవుడు ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు అర్థమైంది. ఈ సృష్టి అంతా ఎవరు చేశారో అర్థమైంది. ఎవరి ద్వారా వచ్చిందో అర్థమైంది. చేసిన వాడి భూమి మీదకి వచ్చినప్పుడు లోకం ఆయన గుర్తించడం అర్థమైంది. అయితే అందరి నుంచి మనం అర్థం చేసుకున్న, గ్రహించిన దైవత్వం గ్రహించామంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధాత్మ సాహసాలకు వచ్చినట్టే.